అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మరణించిన ప్రతీకారం. రచన శ్రీరాజ్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఏం బావా, మాటలు రాని వాళ్ళగా కూర్చున్నావు అంది బిందు కారు డ్రైవ్ చేస్తూ. ఏం మాట్లాడను, నేను వచ్చినప్పటి నుంచి నాకేమీ అవకాశం ఇవ్వకుండా అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు కదా అన్నాడు కుమార్ నవ్వుతూ. సరే, నేను కాసేపు నోరు మూసుకుని కూర్చుంటాను. నీ అమెరికా సంగతులు ఏమైనా ఉంటాయి చెప్పు అన్నది బిందు కుడి చేతి చూపుడు వేలిని పెదాలకి ఆనిస్తూ. ఏమున్నాయి చెప్పటానికి? ఏమీ లేవా? ఆశ్చర్యంగా పెదాల మీద నుంచి వేలు తీసి అడిగింది బిందు. ఏమీ లేవు. మరైతే అమెరికాలో నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ గురించి చెప్పు. అంటే గర్ల్ ఫ్రెండ్స్ గురించా? ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఏ, ఆశ్చర్యంగా ఉందా? నాకున్నవన్నీ ఆడ స్నేహాలే. నేను ఇండియా వచ్చేస్తున్నానంటే చాలా గోల చేశారు నన్ను ఇండియా రాకుండా చేయాలని అన్నాడు నవ్వుతూ. మరి ఎలా వచ్చావు వాళ్ళందరిని విడిచిపెట్టి? ఎలా వచ్చేసానేమిటి, ఎగిరి వచ్చేసాను ఎవరికీ చెప్పకుండా. అన్ని కోతలు. అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎవరూ కూడా నిన్ను లవ్ చేయలేదా? చాలామంది చేశారు. ఏమిటి? అదే లవ్వు. మరి నువ్వెవరిని లవ్ చేశావు? నేనా? లవ్ చేయటమా అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా గుండెల మీద చేతులు వేసుకుంటూ. ఏ, నీకు ప్రేమించడం రాదా? ఎందుకు రాదు, వచ్చు. కానీ ఇక్కడ నా చిట్టి మరదలు ఉంచుకుని అక్కడ ప్రేమిస్తూ కూర్చుంటానా? ఏమిటి మళ్ళీ అను అంది బిందు కోపం నటిస్తూ. ఏం తప్పు మాట్లాడానా అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా. తప్పు మాట్లాడలేదా? ఇక్కడ తెలుగు సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పినట్టు నువ్వు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నావే. డబుల్ మీనింగా? ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో డబుల్ మీనింగ్ వచ్చేదేముంది అన్నాడు ఆలోచిస్తూ. ఇక్కడ నా చిట్టి మరదలుండగా అక్కడ ఇంకొకరిని ప్రేమిస్తూ కూర్చుంటానా అని అనాలి, అంతేనా? అంతేగాని ఇక్కడ నా చిట్టి మరదలు ఉంచుకుని అని కాదు. అర్థమైందా? చంపేశావు. ఇంత విపరీత అర్థం తీస్తావనుకోలేదు. పొరపాటైంది. ఇంకోసారి ఇలా రెండర్థాలు వచ్చే మాటలు మాట్లాడను అన్నాడు కుమార్ నవ్వుతూ రెండు చేతులు జోడించి నాటక పక్కీలో. సర్లే, క్షమించాను పో. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే క్షమించకపోగా శిక్షించాల్సి వస్తుంది అంది బిందు తను కూడా నాటక పక్కీలో. శిక్ష ఏమిటది? ఇది అంటూ ఎడమ చెయ్యి అతను భుజం మీద వేసి దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంది. ముందు రోడ్డు వైపు చూడు, లేకపోతే కారు కోపం వచ్చి ఇద్దరిని ఒకేసారి శిక్షిస్తుంది అన్నాడు కంగారుగా రోడ్డు వైపు చూస్తూ. నీకా భయం అక్కర్లేదు. కారు రేసింగ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంది డ్రైవింగ్ మీద దృష్టి మరల్చి. అయితే కాబోయే శ్రీమతి గారు అన్నిట్లో ఫస్ట్ అన్నమాట అన్నాడు కొంటెగా. మరి ఏమనుకున్నావు బిందు అంటే? ఇంకా ఏమీ అనుకోలేదు, ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాను. అసలు మన టాపిక్ మర్చిపోయి సైడ్ ట్రాక్లోకి వచ్చేసాం. అవునవును, మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్లోకి వచ్చాం. ఇందాక ఎంతవరకు చెప్పాను అన్నాడు కుమార్. అదే మరదల్ని ఉంచుకున్న వరకు అంది నవ్వుతూ బిందు. నిజం బిందు, నిన్ను ఉంచుకుని సారీ, నువ్వు ఉండగా ఇంకొకళ్ళని ప్రేమించే కర్మ నాకేం పట్టింది అన్నాడు బిందు భుజం మీదుగా చేతులు పోనిచ్చి దగ్గరగా జరుగుతూ. కొయ్యి కోతలు కోయటం బాగా నేర్చుకున్నావే. కోతలు కాదు బిందు, నిజం. ఎప్పుడెప్పుడు చదువు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తానా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని ఒకటే ఆలోచన. ఎలాగో చదువు పూర్తయిందనిపించుకుని వచ్చేసాను నీకోసం అన్నాడు కుమార్. నాకు అంతే బావా. నువ్వెప్పుడు వస్తావా, నీతో కలిసి సరదాగా ఎప్పుడు గడుపుతానా అని రోజు ఇదే ఆలోచన. ఒక్కోసారి అయితే నిద్ర పట్టక తెల్లవార్లు జాగారం చేసేదాన్ని. అటువంటప్పుడు బయలుదేరి నీ దగ్గరకు వచ్చేద్దాం అనిపించేది అంది బిందు డ్రైవింగ్ మీద నుంచి దృష్టి మరల్చి కుమార్ వైపు చూస్తూ. ఏమిటి, మనం చాలా దూరం వచ్చేసాం బీచ్ దాటి అన్నాడు కుమార్ కారులోంచి బయటకు చూస్తూ. లేదు, ఇక్కడైతే చాలామంది జనం ఉంటారు, గందరగోళంగా ఉంటుంది. ఇంకొద్దిగా ముందుకు పోతే ఎవరూ ఉండరు. అక్కడ కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సముద్రపు అలలు చూస్తూ ఉండొచ్చు అంది బిందు.
అంత నిర్జనంగా ఉండాలా మనం మాట్లాడుకోవటానికి అన్నాడు కుమార్ కొంటెగా నవ్వుతూ. ఒకసారి కుమార్ వైపు నవ్వుతూ చూసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కారు పక్కకు తీసి ఆపింది బిందు. ఇద్దరు కారులోంచి కిందకి దిగారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది బావా. సముద్రంలో ఉన్న కొండరాళ్ల మీద కూర్చుంటే సముద్రపు అలలు ఎగిరెగిరి వచ్చి కొండరాళ్లను గుద్దుకొని ఆ తుంపర మీద పడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంది బిందు ముందుకు నడుస్తూ సముద్రంలోకి చొచ్చుకుపోయిన కొండరాళ్లను చూపించి. బాగుంది నీ టేస్ట్ అన్నాడు కుమార్ బిందు చేయి పట్టుకుని నడుస్తూ. బావా, ఎల్లుండి ఆదివారం నాడు నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా మా నాన్న పార్టీ ఏర్పాటు చేశాడు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఆ పార్టీకి. ఆ రోజు అందరికీ నిన్ను పరిచయం చేస్తాడు చెప్పింది బిందు. ఎందుకు? ఎందుకేమిటి, ఇక నుంచి బిజినెస్ వ్యవహారాలన్నీ నీకు అప్పచెప్పటానికి. నాకు ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారాలేవి చూడాలనిపించడం లేదు. కొన్నాళ్ళు ఇలాగే బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా తిరగాలనుంది అన్నాడు కుమార్. ఏమో నాన్న ఉద్దేశం అది చెప్పింది బిందు. ఇద్దరూ కాసేపు ఇసుకలోకి చూస్తూ మౌనంగా నడవసాగారు. ఆ కొండరాళ్ళు ఎక్కటానికి ఇంకా చాలా దూరం నడవాలి కదా అన్నాడు కుమార్. ఏమిటి, అప్పుడే అయ్యగారు అలసిపోయారా అంది వేళాకోళంగా. అలసిపోవటం కాదు మరదల పిల్ల, అంత దూరం నడిచి సముద్రపు నీళ్లలో బట్టలు తడుపుకుంటూ వెళ్ళి ఆ కొండల మీద కూర్చునే కంటే ఇక్కడ మెత్తగా ఉన్న ఇసుకలో కూర్చోవచ్చు కదా. వద్దు, అక్కడే బాగుంటుంది అని కుమార్ చేయి పట్టుకుని లాగుతూ పరిగెత్తసాగింది. ఇద్దరు హుషారుగా పరిగెత్తసాగారు కొండరాళ్ల వైపు, సముద్రపు ఒడ్డున నీళ్లలో తడుస్తూ. కొండరాళ్ళు దగ్గరికి రాగానే హఠాత్తుగా ఆగిపోయాడు కుమార్. బిందు కూడా ఆగిపోయింది. అంత హఠాత్తుగా కుమార్ ఎందుకు ఆగిపోయాడో అర్థం కాక. రా బావా, ఆగిపోయామే అడిగింది బిందు. ఒక్కసారిగా కుమార మొహంలో రంగులు మారసాగాయి. కనుగుడ్లు గిరగిరా తిప్పసాగాడు. వద్దు వద్దు బిందు, అటు వెళ్ళొద్దు, అక్కడ హంతకులున్నారు, వచ్చేయి, వెనక్కి వచ్చేయి, అక్కడికి వెళ్తే చంపేస్తారు, వెనక్కి వచ్చేయి బిందు, రా వెళ్ళిపోదాం అంటూ పెద్దగా అరుస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేయసాగాడు. బిందుకి ఏం అర్థం కావట్లేదు. అయోమయంగా చూస్తోంది కుమార్ వంక. పెద్దగా అరుస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్న కుమార్ వెనక్కి విరుచుకుని పడిపోయాడు సముద్రపు నీళ్లలో. కంగారుగా పరిగెత్తింది బిందు కుమార్ దగ్గరికి. పడిపోయిన కుమారుని పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా కుమార్ని లేపటం ఆమె వల్ల కావటం లేదు. సముద్రపు అలలు అతని మీద నుంచి వెళ్ళసాగాయి. అలా వచ్చి వెనక్కి వెళ్తున్నప్పుడు కుమార్ శరీరం కూడా మెల్లగా సముద్రంలోకి జారుతోంది. బిందు కంగారుగా కుమార్ 2 చేతులు పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఒక్క అంగుళం కూడా కదలటం లేదు. ఒక్కో అల వచ్చి వెళ్ళినప్పుడు వెళుతున్న అలతో పాటు కుమార్ శరీరం కూడా కొద్ది కొద్దిగా లోపలికి జరుగుతోంది. సహాయం కోసం ఎవరన్నా దొరుకుతారేమోనని చుట్టూ కలిగి చూసింది. కనుచూపు మేరలో ఎవరూ కనపడటం లేదు. రాను రాను కుమార్ శరీరం సముద్రం లోపలికి వెళ్ళిపోతోంది. సముద్రపు అలలు బిందువును కూడా సరిగా నిలబడనీయట్లేదు. బ్యాలెన్స్ తప్పుతోంది బిందు. అల వచ్చి లోపలికి వెళ్ళిపోగానే పాదాలను గట్టిగా ఇసుకలో తొక్కి పట్టి మోకాళ్ళ మీద కూర్చుని కుమార్ 2 చంకలు కిందుగా చేతులు పోనిచ్చి మెల్లగా పైకి లేపి తన గుండెలకు హత్తుకుంది. అలాగే తల వెనక్కి తిప్పి చూసింది. పెద్ద అల ఒకటి భయంకరంగా వస్తోంది. మోకాళ్ళ మీద కూర్చున్న బిందు మెల్లగా లేచింది కుమార్ని అలాగే పట్టుకుని. ఫోర్స్గా వస్తున్న అల ఒక్కసారిగా బిందుని కుమార్ని బయటికి నెట్టింది విసురుగా. ఆ విసురుకి ఒడ్డుకు దగ్గరలో వచ్చి పడ్డారిద్దరు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఇసుకలోకి లాక్కొచ్చింది కుమార్ని. కళ్ళు తెరిచాడు కుమార్. ఎదురుగా అతని బెడ్ పక్కనే బిందు, తండ్రి రంగారావు, డాక్టర్ కనిపించారు. చూస్తున్న కుమార్కి చూపు నిలకడగా లేదు. కంటిలో నల్లగుడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పరిగెత్తసాగింది. పిచ్చి చూపులు చూస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా అరిచాడు రంగారావు వైపు చూసి. నువ్వే నా ప్రేమ నుంచి నన్ను దూరం చేశావు. నా ప్రేమను నాకు కాకుండా చేశావు. నా ప్రేమకు అన్యాయం చేశావు. నిన్ను బ్రతకనివ్వను అంటూ విసురుగా బెడ్ మించి లేవబోయి మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు. బిందు, రంగారావులు ఒక్కసారిగా కంగారుగా అడిగారు డాక్టర్ని. ఏమైంది డాక్టర్, ఎందుకలా అరిచి స్పృహ తప్పాడు మళ్ళీ? అంతకుముందే బీచ్లో జరిగింది చెప్పింది బిందు. దేనిని చూసి అతను షాక్ తిన్నాడు. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు అంటూ సిరంజి లోడ్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చాడు కుమార్కి. ఇవాళ చూసి పరిస్థితి ఇలాగే ఉంటే స్పెషలిస్ట్కి చూపిద్దామన్నాడు డాక్టర్.
ఇంజెక్షన్ చేయటం పూర్తి చేసి సిరంజిలోకి నీళ్ళెక్కించి పంపు చేస్తూ రంగారావు, బిందు ఆందోళనగా చూడసాగారు కుమార్ వంక. ఏమైంది కుమార్కి? సముద్రం అన్నా సముద్రపు నీళ్ళన్నా పడవా కుమార్కి? ఎందుకు జరిగింది ఇలాగా? ఆలోచిస్తున్న బిందుకి 10 నిమిషాల తర్వాత కుమార్ కళ్ళు తెరవటం కనిపించింది. అతను కళ్ళు తెరిచి అందరినీ చూడసాగాడు. ఈసారి పిచ్చి చూపులు చూడటం లేదు. ఎందుకు ఎందుకు ఇలా నిలబడ్డారు నా చుట్టూ? ఎందుకు మీ మొహాలు విచారంగా ఉన్నాయి? అరే, డాక్టర్ కూడా వచ్చారే, ఎందుకు? అసలు ఏమైంది? అడిగాడు కుమార్ ఆశ్చర్యంగా అందరినీ చూసి. ముగ్గురు ఒక్క క్షణం ఆశ్చర్యపడి వెంటనే తేరుకున్నారు. రంగారావు ఏదో చెప్పబోతుంటే డాక్టర్ అడ్డుపడి, ఏం లేదు బాబు, నువ్వు వచ్చావని తెలిసి చూసిపోదామని వచ్చాను అన్నాడు. అవును కుమార్, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నిన్ను చూద్దామని వస్తే నిద్రపోతున్నావు అన్నాడు రంగారావు. బిందుకి కంగారు తగ్గి ఆనందంగా ఉంది. కుమార్కి స్పృహొచ్చి మళ్ళీ మామూలుగా మాట్లాడటంతో. ఇంత త్వరగా కుమార్ మళ్ళీ నార్మల్కి వస్తాడని ఊహించలేదు. ఏ మావయ్య, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నాకు ఒక్కసారి కనిపించి వెళ్ళిపోయావు. చాలా బిజీగా ఉన్నావా అడిగాడు కుమార్ లేచి కూర్చుంటూ. అవును, ఇంకా 2 రోజుల వరకు బిజీగానే ఉంటాను. ఈ బిజీతో పడిపోయి నువ్వు వచ్చాక నీతో కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడటానికి వీలు పడలేదు. ఇక ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పి నేను రిటైర్ అవుతాను అన్నాడు రంగారావు నవ్వుతూ. ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వు మావయ్య ఈ బాధ్యతలు తీసుకోవటానికి. ఆ తర్వాత నువ్వు అడక్కముందే నేనే నిన్ను రిటైర్ చేయించి నీ బాధ్యతలన్నీ తీసుకుంటాను అన్నాడు కుమార్. అలాగే నీ ఇష్టం అని చెప్పటం మర్చిపోయాను. రేపు ఆదివారం నువ్వు వచ్చిన సందర్భంలో ఫంక్షన్ ఏర్పాటు చేశాను. ఈ లోపల నువ్వు బాగా రెస్ట్ తీసుకో, బయట ఎక్కడా తిరగద్దు అన్నాడు రంగారావు. అలాగే, సరే నేను వస్తా, బయట పనుంది కొద్దిగా అంటూ వెళ్ళిపోయాడు రంగారావు. బిందు, ఏమిటి అలా కొత్త మొహాన్ని చూసినట్టు చూస్తున్నావు అడిగాడు కుమారు బిందు వంక చూస్తూ. బిందు ఒక్క క్షణం కుమార్ కేసు చూసి, బావా నిజంగా నీకు ఇందాక జరిగింది ఏమీ గుర్తులేదా అడిగింది. ఇందాక జరిగిందా? ఏమిటది? ఆశ్చర్యంగా నటిస్తూ అడిగాడు కుమార్ ఆశ్చర్యంగా. అదే, ఇందాక మనం బీచ్కి వెళ్ళినప్పుడు పెద్దగా అరిచి పడిపోయావు, ఎందుకు అలా చేశావు? గుర్తు చేసింది బిందు. నేను పడిపోతే నువ్వేం చేస్తావో చూద్దామని అన్నాడు. బిందుకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక. కాదు, నువ్వు కావాలని పడిపోలేదు, నిజంగానే దేన్నో చూసి భయపడి అలా స్పృహ తప్పి పడిపోయావు అంది కుమార్ చెప్పింది నిజం కాదన్నట్టుగా. అవును, అప్పుడప్పుడు అలా జరుగుతోంది. ఇంతకుముందు కూడా అమెరికాలో ఇలాగే జరిగింది. ఒకరోజు బోట్లో వెళ్తున్నప్పుడు ఇలాగే పెద్దగా అరిచి పడిపోయానట. గబుక్కున అబద్ధం చెప్పేశాడు కుమార్. మరి డాక్టర్కు చూపించుకోలేదా? కంగారుగా భయంగా అడిగింది. చూపించుకున్నాను. ఏం చెప్పాడు డాక్టరు? ఆందోళనగా అడిగింది బిందు. జనరల్ వీక్నెస్ అని చెప్పాడు అంతే. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఏమక్కర్లేదు, ఆ మందులు ఇంకా ఉన్నాయి, ఇంకా నా దగ్గర, అవి వేసుకుంటాను అన్నాడు కుమార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఆలోచన నేను విరమింపజేయాలని. అయితే ఆ మందులు వేసుకో జాగ్రత్తగా అంది బిందు. అలాగే అని, బిందు నాకు కొద్దిగా కాఫీ పంపించు అన్నట్టు మా అమ్మ గది తాళం వేసుందా తీసుందా అడిగాడు కుమార్. తాళం వేసే ఉంది, రోజు పని మనిషి శుభ్రం చేయగానే తాళం వేసేస్తాం. అత్తయ్య గదిలోకి వెళ్తావా అంది బిందు. అవును, కాఫీతో పాటు తాళం చెవి కూడా పంపించు, నేను నా గదిలో ఉంటాను అని లేచి మేడ మీదకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత కాఫీతో పాటు తాళం చెవి కూడా తెచ్చిచ్చింది పని మనిషి. కాఫీ తాగి లేచి తల్లి గదిలోకి నడిచాడు. ఎదురుగా తల్లి ఫోటోకి గంధంతో చేసిన దండ వేలాడుతోంది. గదంతా సువాసనలు వస్తున్నాయి. ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కుమార్కి తల్లి ఫోటో చూడగానే. తను పుట్టకముందే తండ్రి చనిపోయాడు. పుట్టి ఊహ వచ్చినప్పటికే తల్లి చనిపోయింది. పసితనపు జ్ఞాపకాలు చెదురుమదురుగా గుర్తుకు రాసాగాయి. అమ్మ బ్రతికున్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒక్కసారిగా అమ్మ బ్రతికొస్తే బాగుండు అనిపించింది. కొద్దిసేపు అలాగే అమ్మ ఫోటో వంకే చూసి అక్కడి నుంచి కదిలి బీరువా వైపు నడిచాడు. బీరువా తెరిచి చూశాడు. అమ్మ కట్టుకున్న చీరలు, అమ్మ నగలు, ఇంకో అరలో కొన్ని పుస్తకాలు, వాటితో పాటు అమ్మ రాసుకున్న డైరీలు. ఆ డైరీలు వెళ్ళి కుర్చీలో కూర్చుని ఒక్కొక్క డైరీ తీసి చదవసాగాడు. అన్నిటిలోనూ కవిత్వం రాసినట్టు రాసుకుంది. జీవితంలో అత్యంత విలువైన వస్తువును పోగొట్టుకున్నట్టు బాధ కనిపిస్తోంది ప్రతి పేజీలో. పెళ్లి కాకముందు డైరీల గురించి వెతకసాగాడు. తనకు కావలసిన డైరీ దొరికింది. గబగబా పేజీలు తిప్పాడు. ఒక పేజీ దగ్గర ఆగిపోయింది చూపు. జనవరి 30.
రవితో నా పెళ్ళికి అన్నయ్య ఇష్టపడటం లేదు. కారణం రవి బీదవాడు. అందుకని ఇద్దరం కలిసి ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. జనవరి 31. ఈరోజు రవి నేను మళ్ళీ మా మామూలు ప్లేస్లో కలుసుకున్నాం. రేపు రాత్రికి ఇద్దరం మద్రాసు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇక ఫిబ్రవరి 1. మా సంగతి అన్నయ్యకి తెలిసిపోయింది. నన్ను ఇంట్లోంచి కదలనీయకుండా నా గదికి తాళం వేసి పని వాళ్ళని కాపలా పెట్టాడు. మేము అనుకున్నట్టుగా ఈరోజు మద్రాసు వెళ్ళలేకపోయాను. పాపం రవి నా కోసం చూసి చూసి నేను మోసం చేశానని అనుకుంటాడేమో. ఫిబ్రవరి 2. ఈరోజు కూడా నన్ను ఇంట్లోనే బందీగా ఉంచేశారు. ఫిబ్రవరి 3. ఈరోజు నన్ను బంధ విముక్తురాల్ని చేశారు. అన్నయ్య నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. రవిని కలుసుకోవద్దని. నా వెనకాల గూఢచారులను నియమించాడు. ఫిబ్రవరి 4. ఎవరూ చూడకుండా తెల్లవారుజామున లేచి రవి రూమ్కి వెళ్ళాను. తాళం వేసుంది. పక్క వాళ్ళని అడిగాను. ఇంటికొచ్చి 4 రోజులైందని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి నాకు తెలిసిన రవి ఫ్రెండ్స్ని కలుసుకున్నాను. వాళ్ళు కూడా రవి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రోజంతా రవి గురించే తిరిగాను, ఎక్కడా కనపడలేదు. ఫిబ్రవరి 5. నేను రవి గురించి వెతికానని తెలిసి అన్నయ్య నన్ను కొట్టినంత పనిచేశాడు. ఇంకొక్కసారి రవి గురించి వెతికావంటే చంపేస్తానని బెదిరించాడు. నాకు అప్పుడు అనిపించింది రవిని అన్నయ్య ఏమన్నా చేసి ఉండాలి అని. 4 రోజుల నుంచి ఇంటికి రావట్లేదంటే రవికి ఏదో జరిగింది. నాకు పిచ్చెక్కేటట్టుంది. బోరున ఏడ్చాను. చచ్చిపోదాం అనిపించింది. చదువుతున్న కుమార్ ముఖంలో రంగులు మారసాగాయి. కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. అవును, ఆ రోజే ఫిబ్రవరి 1నే రవిని ఘోరంగా హత్య చేశారు. కుమార్ మెదడులోని నరాలు చిట్లిపోతున్నట్టు, ఒళ్ళంతా సలసల కాగిపోతున్నట్టు, తను కూర్చున్న గది తలక్రిందులుగా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించసాగింది. సమయం రాత్రి 10 గంటలు అవబోతోంది. రైల్వే ప్లాట్ఫామ్ అంతా చాలా కోలాహలంగా ఉంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద హౌరా మద్రాస్ జనతా ఎక్స్ప్రెస్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. అప్పటికి దాదాపు గంట నుంచి ఆ వ్యక్తి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ మీద అసహనంగా అటు ఇటు తిరుగుతూ మాటి మాటికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చే దారి వైపు చూస్తున్నాడు. తను ఎదురు చూస్తున్న మనిషి రావటం లేదు. ట్రైన్ బయలుదేరటానికి ఇంకెంతో టైం లేదు. ఏమైంది ప్రేమకి? సరిగ్గా 9 గంటలకల్లా వచ్చేస్తాను అంది. ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి కానీ తెలిసిపోయిందా ఈ విషయం? మనసులో కంగారుగా ఉంది. ఇంకా 2 నిమిషాలే ఉంది ట్రైన్ బయలుదేరటానికి. అసహనంగా ఎంట్రన్స్ గేట్ వైపు కదలబోయాడు. అంతలో అతని భుజం మీద ఎవరిదో చేయి పడింది. వెనక్కి తిరిగి చూశాడు. డ్రైవర్ యూనిఫామ్లో ఒక వ్యక్తి నిలబడున్నాడు. రవి గారు మీరే కదూ అని అడిగాడు అతను. అవును, ఏ అన్నట్టు చూశాడు. మీకోసం ప్రేమలత గారు వచ్చారు, బయట కారులో ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు చెప్పాడు అతను. అంతే. ఆ మాట వినగానే హడావిడిగా బయటికి పరిగెత్తాడు. వెనకాలే డ్రైవర్ కూడా వచ్చాడు. కారు దగ్గరికి రాగానే బ్యాక్ డోర్ తెరిచి ఉంది. లోపల లైట్ వేసి లేదు, చీకటిగా ఉంది. రవి కారులోకి తొంగి చూడబోతుండగా వెనక నుంచి డ్రైవర్ ఒక్క తోపు దోశాడు కారులోకి. కారులోంచి ఇంకో చేయి అతన్ని పట్టుకుని లోపలికి లాగింది. వెంటనే డోరు మూసుకుపోయింది. ఆ వెంటనే కారు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కదిలింది వేగంగా. ఒక్క క్షణం తర్వాత అర్థమైంది రవికి తననెవరో ఎత్తుకుపోతున్నారని. ఎవరు మీరు? ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అన్నాడు గింజుకుంటూ. నోరు మూసుకొని కూర్చో, ఎక్కువగా అరిచినా మాట్లాడినా ఇక్కడే చంపేయాల్సి వస్తుంది అన్నది ఒక కంఠం కటువుగా. ఆ కంఠాన్ని గుర్తుపట్టాడు రవి. అది ప్రేమలత అన్నయ్యది. అంటే తనని ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళి చంపేయాలనుకుంటున్నారా వీళ్ళు? ఒక్క క్షణం వణికింది రవి శరీరం. కారు ఇప్పుడు బీచ్ రోడ్లో పరిగెడుతోంది. ఊరు దాటి చాలా దూరం వచ్చేసింది కారు. ఇక్కడ ఆపు ఆజ్ఞాపించింది ప్రేమలత అన్నయ్య కంఠం. కారు ఆగగానే 4 పక్కల నుంచి డోర్స్ తెరుచుకున్నాయి. కటిక చీకటిగా ఉంది. ఆ చీకట్లో సముద్రపు అలల శబ్దం అదొక రకమైన భయాన్ని కలిగిస్తోంది. సముద్రం మీద నుంచి వణికించే చలిగాలి వస్తోంది. అయినా రవి ఒళ్ళంతా చెమట పట్టసాగింది భయంతో. వాళ్ళు నలుగురు రవిని పట్టుకుని నడిపిస్తున్నారు సముద్రం వైపు. ఇసుకలో అడుగులు భారంగా పడుతున్నాయి. అప్పటికీ చీకటికి అలవాటైన కళ్ళు పరిసరాలను అస్పష్టంగా చూడగలుగుతున్నాయి. అక్కడికి కొద్ది దూరంలో చీకటి రంగులో కలిసిపోయిన పెద్ద పెద్ద కొండరాళ్ళు సముద్రంలోకి చొచ్చుకొని పోయి ఉన్నాయి. వాటి వైపు నడవసాగారు. ఆ నలుగురు రవిని తీసుకుని. తనకు అర్థమైంది తను ఇంకా ఎంతోసేపు బ్రతకడు. ఈ రాక్షసుల చేతిలో చావటం ఖాయం. వాళ్లతో అడుగు కలపకుండా ఆగిపోయాడు. నడో అంటూ ఒక వ్యక్తి గట్టిగా లాగబోయాడు. ఒక్కసారి అతని చేతిని విదిలించుకుని ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొస్తారు అని అడిగాడు మొండిగా. ఎందుక అని పెద్దగా నవ్వి ఇంకా అర్థం కాలేదా అన్నాడు ప్రేమలత అన్నయ్య.
అంటే ఇప్పుడు నిజంగా నన్ను చంపేస్తారా? పర్వాలేదు, అర్థం చేసుకున్నావు ఇప్పటికైనా. ఎందుకు? నేను మీకేం ద్రోహం చేశాను? ఇంకా ఏం ద్రోహం చేయాలి? నా చెల్లెల్ని ప్రేమించడం మొదటి తప్పు. నా హెచ్చరికను పెడచెవిన పెట్టి దాన్ని లేపుకుపోవటానికి ప్రయత్నించడం సహించరాని ద్రోహం. సంఘంలో పలుకుబడి పేరున్న వ్యక్తిగా నా చెల్లెలు ఎవడో అనామకుడితో లేచిపోయిందన్న వార్త నలుగురికి తెలిస్తే నేను రేపటి నుంచి తలెత్తుకు తిరగలనా? తిరగలేను. పోనీ ఇప్పుడు జాలి తలిచి నిన్ను వదిలిన రేపు మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తావు దాన్ని లేపుకుపోవటానికి. అందుకే నిర్ణయించుకున్నాను, నిన్ను చంపేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నాడు. ప్రేమలత అన్నయ్య కర్కశంగా, మీరు మనుషులు కాదు, రాక్షసులు. ప్రేమ అంటే ఏమిటో తెలియని మూర్ఖులు. మీలాంటి పెద్ద మనుషులు ఉన్నంతకాలం ప్రేమ బతకదుగా. కాదు, బ్రతకనివ్వరు మీరు. నోర్మై అని పక్కకు తిరిగి, ఇంకా టైం వేస్ట్ చేయటం అనవసరం, లాక్కెళ్ళండి అన్నాడు కటువుగా. వెంటనే నలుగురు కలిసి రవిని ఎత్తుకుని కొండరాళ్ల మీదకెక్కారు. ఒక్క క్షణం తను ప్రేమించిన తన ప్రేమలత గుర్తొచ్చింది. ప్రేమను ఏం చేశారు వీళ్ళు? ఎక్కడైనా దాచిపెట్టారా, లేక ఆమెను కూడా చంపేశారా? చంపరు. ఎంతైనా చెల్లెలు కదా, ఎక్కడో కట్టి పడేసి ఉంటారు, బయటికి రానియకుండా. పాపం ఎంత బాధపడుతుందో. అసలు నన్ను చంపేసినట్టు చచ్చిపోయినట్టు తెలుస్తుందో లేదో. ఇక్కడ దింపండి అన్నాడు ప్రేమలత అన్నయ్య. కొండ అంచు మీదకొచ్చారు. అక్కడ దింపారు రవిని. అంత చల్లిలోనూ అతను ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అయిపోయింది. ఈ నిమిషం దాటితే ఈ లోకంతో తనకు సంబంధం ఉండదు. అన్నీ సవ్యంగా జరిగుంటే ఈ పాటికి మద్రాసు పోయే రైల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు తను ప్రేమలత. కానీ అదృష్ట దేవతకు తమ మీద అనుగ్రహం లేదు. తన ప్రేమతో కలిసి ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఊహా సౌధాలు నిర్మించుకున్నాడు. ఈ నిమిషం దాటితే అన్నీ కూలిపోతాయి, కలలు కలలుగానే మిగిలిపోతాయి. పోనీ వీళ్ళని ఎదిరించి పారిపోదాము అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5గురు ఉన్నారు. అందులో అందరూ తనకంటే బలంగా ఉన్నారు. లాభం లేదు. ఈ జన్మకింతే. మూగగా రోధిస్తున్న ప్రేమలత అన్నయ్య కంఠం విని అతని వైపు చూశాడు. ఇన్నాళ్ళు నీ వల్ల ఎంతో మనోవ్యధ అనుభవించాను. నా పరువు ప్రతిష్టలు గంగపాలవుతాయనుకున్నాను. ఇక రేపటి నుంచి నాకు ఆ బాధ లేదు అని తను ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకుంటావో, నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రిని తలుచుకుంటావో, లేక నీ చావుకు కారణమైన నీ ప్రేయసిని తలుచుకుంటావో తలుచుకో అన్నాడు. నలుగురి చేతుల్లోకి ఒక్కసారిగా కత్తులు వచ్చాయి. నక్షత్రాల కాంతి వాటి మీద పడి ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. ఈరోజు నేను చచ్చిపోతున్నందుకు నాకు బాధ లేదు. నా ప్రాణానికి ప్రాణమైన ఆ ప్రేమే నాకు దక్కనప్పుడు నేను చేసే పని ఇదే. అదే పనిని మీరు ఇప్పుడు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు నీ పరువు ప్రతిష్టల కోసం నన్ను చంపి మా ఇద్దరిని విడదీస్తున్నావు. ఈ పాపం నిన్ను నీ జీవితంలో మట్టి గరిపిస్తుంది అంటున్న రవి మాటలు పూర్తి కాకుండానే మొదటి కత్తిపోటు అతని పొట్టలో దిగబడింది. ఆ వెంటనే వరుసగా దిగుతున్నాయి కత్తులు. వెనక నుంచి, పక్క నుంచి, ముందు నుంచి. అమ్మా అని బాధతో పెద్దగా అరిచి కింద పడిపోయి పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు. సముద్రంలోకి విసిరేయండి అన్నాడు ప్రేమలత అన్నయ్య. బాధతో మెలికలు తిరిగిపోతున్న రవిని నలుగురు కలిసి కాళ్ళు చేతులు పట్టుకుని 2 సార్లు ముందుకి వెనక్కి ఊపి సముద్రంలోకి విసిరారు. రవి శరీరం సముద్రంలో పడ్డట్టు గుర్తుగా ధబ్బని శబ్దమైంది చిన్నగా. ఉలిక్కిపడి లేచాడు కుమార్. అతని మొహమంతా చెమటతో తడిసిపోయింది. మనిషి వణికిపోతున్నాడు. గుండె విపరీతమైన వేగంగా కొట్టుకోసాగింది. అంత కళ అని తెలియగానే కొంత స్థిమితపడ్డాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని గబగబా తాగేశాడు. ఆ రోజు సరిగ్గా ఇలాగే జరిగిందంతా మళ్ళీ తను ఈరోజు కలలో చూడగలిగాడు. నిన్న బిందుతో సరిగ్గా కొండరాళ్ళ దగ్గరికి వెళ్ళగానే జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు అదంతా కలలోకి వచ్చింది. అంటే తను రవిగా మరణించి కుమారుగా మళ్ళీ జన్మించాడా? అది తను రవిగా ఆ జన్మలో ఉన్నప్పుడు ప్రేమించిన ప్రేమలత కడుపులోనే పుట్టడం. అది శాపమో పాపమో తనకు అర్థం కావట్లేదు. పోనీ ఈరోజు ప్రేయసి ఆమె నుంచి పూర్తిగా ప్రేమను అందుకోలేకపోయినా కనీసం ఈ జన్మలో తల్లిగా కూడా ఆమె ప్రేమకు నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాడు తను. అసలు ఎందుకు పుట్టాడు తను? మళ్ళీ పుట్టిన గత జన్మ ఎందుకు జ్ఞాపకం రావాలి? పిచ్చెక్కిపోతోంది కుమార్ మనస్సు. అవును, తన ప్రేమను ఘోరంగా విఫలం చేసి తను ప్రేమించే ప్రియుణ్ణి తనకు కాకుండా చేశాడని పగ తీర్చుకోవటానికి తన ప్రేమలతే మళ్ళీ తనను ఈ లోకంలోకి తెచ్చింది కుమారుగా. తను మళ్ళీ జన్మనెత్తింది అందుకోసమే. ఆ రోజు తన ప్రేమలతో ఉసురు పోసుకున్న 5గురిని బ్రతకనివ్వకూడదు. అందరినీ వరుసబెట్టి చంపాలి. అప్పుడు కానీ తను మళ్ళీ జన్మెత్తినందుకు ఫలితం ఉండదు.
ఆవేశం పుంజుకోసాగింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. అసలు కథానాయకుడు తన ఎదురుగానే ఉన్నాడు. కృష్ణుడు కంసుడిని చంపినట్టుగా ఇప్పుడు తన మామను చంపబోతున్నాడు. పోతే మిగతా వాళ్ళ సంగతే తెలియాలి. ఆ నలుగురు ఇంకా బతికే ఉంటే ఇక ముందు బ్రతికి ఉండటానికి వీల్లేదు. వెంటనే హతమార్చాలి. అప్పటిదాకా అతను మనశ్శాంతిగా ఉండదు తనకి. వాళ్ళు బ్రతికున్నది లేనిది రేపు ఫంక్షన్లో తెలియచ్చు. ఫంక్షన్కి వచ్చే వాళ్ళలో ఆ నలుగురు కూడా ఉండొచ్చు. అప్పుడు తనకి వాళ్ళ గురించి వెతకాల్సిన అవసరం ఉండదు. ఆలోచిస్తూ లేచి బయటకొచ్చాడు. ఇక ఆ రోజే ఆదివారం. కుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు రంగారావు. బిల్డింగ్ ముందున్న గార్డెన్ అంతా రంగురంగుల లైట్లతో మెరిసిపోతోంది. గార్డెన్లో టేబుల్స్, చైర్స్ వరుస క్రమంగా పరిచి ఉన్నాయి. అప్పటికి వచ్చిన అతిథులతో, ఇంకా వస్తున్న అతిథులతో ఆ ప్రదేశం అంతా కళకళలాడిపోతోంది. తెలియని వాళ్ళు చూస్తే పెద్ద ఎత్తున అక్కడ పెళ్లి జరుగుతుంది అనుకునేలా ఉంది. కుమార్ నిజంగానే కొత్త పెళ్లి కొడుకులా ఫుల్ సూట్లో మెరిసిపోతున్నాడు. పార్టీకి వచ్చిన ఆడపిల్లల్లో ఏ ఆడపిల్ల చూపులో అయినా తన బావ చిక్కుకుపోతాడేమోనని కుమార్ని అంటి పెట్టుకుని తిరగసాగింది బిందు. చూసేవాళ్ళకి ఆ జంట ఎంతో ముచ్చటగా కనువిందు చేస్తోంది. రావాల్సిన అతిథులందరూ రావటం అయిపోయినట్టే. డ్రింక్స్తో నింపిన గ్యాబ్లెట్స్ ట్రేలో పెట్టుకుని అతిథులందరికీ సర్వ్ చేస్తూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు బేరర్స్. రంగారావు కుమార్ని దగ్గరికి పిలిచి అతిథుల్ని పరిచయం చేయటం ప్రారంభించాడు. ఒక్కొక్కరిని పేరున పిలిచి కుమార్కి పరిచయం చేయసాగాడు. అంతమంది జనంలోనూ కుమార్ చూపులు వేగంగా పరిగెడుతున్నాయి తనకు కావలసిన వ్యక్తులను వెతకటానికి. ఇంతలో రంగారావు, ఈయన పేరు భుజంగరావు, మన ఫ్యాక్టరీలో భాగస్థుడు అని పరిచయం చేశాడు. అప్పుడే అక్కడికొచ్చిన వ్యక్తిని పరిచయం చేస్తూ అంతవరకు జనం మధ్యలో పరిగెడుతున్న కుమార్ చూపులు వెనక్కొచ్చి భుజంగరావు మీద నిలబడి ఆగిపోయాయి. ఒక్కసారి కుమార్ శరీరంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అవును, వీడే, ఈ రాక్షసుడే తన లిస్టులో మొదటివాడు. ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి డ్రైవర్ వేషంలో తనని బయటికి తీసుకొచ్చిన వాడు వీడే. వీడి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి పార్టీ అయ్యేలోపు. తనలో పెళ్ళుబిక్కుతున్న ప్రకంపనాల తాలూకా భావాలను ముఖంలో కనపడనీయకుండా హలో, నమస్తే అన్నాడు చేతులు జోడించి చిరునవ్వుతో. అక్కడి నుంచి కదిలి పార్టీలో కలిసిపోయాడు భుజంగరావు. 2 నిమిషాల తర్వాత ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు రంగారావు. ఇతని పేరు జానీ, ఇతను కూడా మన ఫ్యాక్టరీలో భాగస్వామే. నమస్తే అన్నాడు కుమార్ అతని వంక చూస్తూ. ఇప్పటికి 2 దొరికారు, ఇంకా 2 దొరకాల్సింది ఉంది అనుకుంటూ ఉండగానే 2 వ్యక్తులు తమ వైపు రావటం కనిపించింది. అవును, మిగిలిన 2 వీళ్ళే. మొత్తానికి అందరూ బతికే ఉన్నారు. అందరి మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. వాళ్ళిద్దరూ దగ్గరికి రాగానే వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఈయన పేరు జగదీష్, 4 టింబర్ డిపోలు, 2 రైస్ మిల్లులు ఉన్నాయి అని రెండో అతని వైపు తిరిగి, ఈయన నాగిరెడ్డి, ఆటోమొబైల్ బిజినెస్ ప్లస్ ఫైనాన్స్ కంపెనీ అధిపతి అని పరిచయం చేశాడు రంగారావు. 10 నిమిషాల తర్వాత పరిచయ కార్యక్రమం అయిపోయింది. అతిథులందరికీ డ్రింక్స్, ఫుడ్ సర్వ్ చేయబడుతున్నాయి. మెల్లగా అక్కడి నుంచి కదిలి భుజంగరావు కూర్చున్న టేబుల్ దగ్గరికి నడిచాడు కుమార్. ఇక రాత్రి ఫంక్షన్లో భుజంగరావు జానీ, జగదీష్, నాగిరెడ్డిల గురించి తను సేకరించిన విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాడు కుమార్. భుజంగరావు భార్య, 2 మగపిల్లలు, ఒకడి వయసు 15, రెండో వాడిది 13. అడ్రస్ డాబా గార్డెన్స్, విశాఖపట్నం. రెండో వాడు జానీ, భార్య, ఒక ఆడపిల్ల, వయసు 16 సంవత్సరాలు, అడ్రస్ మద్దెలపాలెం, విశాఖపట్నం. 3 జగదీష్, భార్య, పిల్లలు లేరు, అడ్రస్ సీతమ్మధార, విశాఖపట్నం. 4 నాగిరెడ్డి, భార్య ఉంది, పిల్లలు లేరు, అడ్రస్ జగదీష్ ఇంటి పక్కనే. వీళ్ళ నలుగురిని తను చంపబోతున్నాడు అని అనుకునేసరికి ఒక్క క్షణం తనలో ఏదో అలజడి బయలుదేరింది. వీళ్ళు చంపితే వీళ్ళ పిల్లలు, భార్యలు దిక్కులేని వాళ్ళు అవుతారేమో. ఈ ఆలోచన తనకు రాకూడదు. ఒకప్పుడు వీళ్ళు పచ్చి నెత్తులు తాగే గూండాలు ఈ రోజున సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు కూడా పెద్దరికం ముసుగులో అకృత్యాలు చేస్తూనే ఉన్నారు. తనను చంపినట్టు ఇంకా ఎంతమందిని చంపారో, ఎంతమంది తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నారో, ఇంకా ఎందరూ వీళ్ళ అన్యాయాలకు, అక్రమాలకు బలైపోయారో వాళ్ళందరి తరపున ఇప్పుడు తను వీళ్ళ మీద కక్ష తీర్చుకుంటాడు. మొదటగా తన లిస్టులో ఉన్నది భుజంగరావు, రెండో వాడు జానీ, 3 జగదీష్, 4 నాగిరెడ్డి. మొదట 2 విడివిడిగానే చంపాలి, చివరిద్దరిని కలిపి ఒకేసారి చంపాలి. చంపే ముందు తనెవరో, ఎందుకు చంపుతున్నాడో ముందుగా చెప్పి చంపాలి. ఇక ఆఖరిగా తన టార్గెట్ తన మామ రంగారావు. ఈ 5గురిని చంపాక కానీ తనకు శాంతి ఉండదు. తను మళ్ళీ జన్మించినందుకు అప్పుడు కానీ ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత తను ఏమైపోయినా పర్వాలేదు. ఆ 4 వివరాలు రాసుకున్న కాగితం మీద పేర్లకు ఎదురుగా తారీఖులు వేశాడు.
ఒక్కొక్కరికి 2 రోజులు తేడాతో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. మొదట భుజంగరావు 15వ తారీఖు, 2 జానీ 17వ తారీఖు, 3 జగదీష్, 4 నాగిరెడ్డి 19వ తారీఖు, 5 రంగారావు 21వ తారీఖు. ఒకసారి తను రాసుకున్నది మళ్ళీ చూసుకున్నాడు. ఈ లోకం నుంచి భుజంగరావుకి వీడ్కోలివ్వటానికి సరిగ్గా వారం రోజులుంది. భుజంగరావును పంపిన వారం రోజులకి మిగతా నలుగురి చరిత్ర కూడా ముగుస్తుంది. ఈ లోపల వీళ్ళందరినీ ఏ విధంగా చంపాలో పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. వాళ్లకు ముందుగా తెలియపరిచి చంపాలి. చచ్చే ముందు వాళ్ళు మానసికంగా చిత్రవాద అనుభవించి చావాలి. అందుకనే ముందుగా వాళ్ళ చావు ముహూర్తం వాళ్లకు తెలియపరచాలి. మొదటగా భుజంగరావుని ఏ విధంగా చంపాలో అతని బుర్రలో పథకం రూపుదిద్దుకోసాగింది. ఇక ఆ రోజు 15వ తారీఖు భుజంగరావుకి మరణ ముహూర్తం పెట్టింది ఈరోజే. వారం రోజుల నుంచి భుజంగరావు తిరిగే ప్రదేశాలు, అతని అలవాట్లు, ఏ ఏ టైంలో ఎక్కడెక్కడ ఉంటాడో అన్నీ తెలుసుకున్నాడు. ఇంకా శాంతం తెల్లవారలేదు. భుజంగరావు నిద్ర లేవకముందే ఫోన్ చేసి నిద్ర లేపి మరీ చెప్పాలి అతనికి అతని మరణ ముహూర్తం సంగతి. మెల్లగా లేచి తన గదిలోంచి బయటకు వచ్చాడు కుమార్. ఇంట్లో ఇంకా ఎవరు నిద్ర లేచినట్లేరు. ఇంట్లో ఉన్న ఫోన్ ఉపయోగిస్తే ఎవరికన్నా తెలిసే ప్రమాదం ఉందని బయట పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేయాలని ఇంట్లో నుంచి బయటపడ్డాడు. పబ్లిక్ ఫోన్ నుంచి భుజంగరావు నెంబర్ డైల్ చేశాడు. అటుపక్క ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. 1/2 నిమిషం తర్వాత రిసీవర్ తీసిన చప్పుడు వినిపించింది. హలో. అప్పుడే నిద్ర లేచినట్టు బద్ధకంగా వినిపించింది. అది భుజంగరావు గొంతే. ఫోన్ రింగ్ విని నిద్ర లేచి ఉంటాడు అనుకున్నాడు. ₹1 బిళ్ళర్ టెలిఫోన్ బాక్స్లోకి జార విడిచాడు. ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు కుమార్. హలో, ఎవరు? విసుగు, బద్ధకం కనిపించాయి భుజంగరావు కంఠంలో. హలో, భుజంగరావేనా మాట్లాడేది? అడిగాడు కుమార్ గొంతు బొంగురుగా మార్చి. అవును, మీరెవరు? నేనా? నీ పాలిట మృత్యువుని అన్నాడు తాపీగా. ఏయ్, ఎవరు నువ్వు? ఏదైనా పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? అన్నాడు భుజంగరావు కోపంగా. కాదురా భుజంగం, స్వర్గం నుంచి పారిపోయి వచ్చాను నీ అంతు చూడాలని. స్వర్గం నుంచి పారిపోయి వచ్చావా? అయితే నిజంగా నువ్వు పిచ్చివాడివే అని విసురుగా ఫోన్ పెట్టేశాడు భుజంగరావు. మళ్ళీ వెంటనే రింగ్ చేశాడు కుమార్. హలో. ఏంటి ఫోన్ పెట్టేశావు? చావంటే భయం లేదా? ఆహా, ఫోన్ పెట్టేకు, చెప్పేది శాంతం విను అన్నాడు కుమార్. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకునే ఫోన్ చేస్తున్నావా? నువ్వెవరో ఏమిటో పూర్తిగా తెలుసు కాబట్టే ఫోన్ చేస్తున్నాను. ఏం తెలుసు నా గురించి? చెప్పమంటావా? అయితే విను. నువ్వు ఒక పెద్ద గూండావని, రంగారావు పెంపుడు కుక్కవని, ఎన్నో హత్యలు చేశావని ఇంకా చెప్పుకుపోతున్న కుమార్ మాటలకు మధ్యలో అడ్డుపడి స్టాప్ ఇట్ అని పెద్దగా అరిచాడు భుజంగరావు. ఎందుకు అలా అరుస్తావు? నేను చెప్పినవన్నీ అబద్ధాలా? ఇంతకీ ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? చెప్పానుగా, నీ పాలిట మృత్యువునని, నీ ప్రాణం కావాలని అన్నాడు కుమార్. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు భుజంగరావు. నువ్వు డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? అడిగాడు భుజంగరావు. ఒరే వెర్రి భుజంగం, డబ్బు కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదురా. పగ, ప్రతీకారం నిన్ను చంపమని నన్ను ప్రోత్సహిస్తున్నాయి. నువ్వు చెప్పేదేదో సరిగా చెప్పు. అసలు ఎవరు నువ్వు? సీరియస్గా అడిగాడు భుజంగరావు. నా పేరు రవి. పేరు చెప్తే బహుశా గుర్తు రాకపోవచ్చు. వివరంగా చెప్తాను విను. గుర్తు తెచ్చుకో, అప్పుడైనా తెలుస్తుంది నేనెవరో అని. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం నువ్వు చిల్లర గోండాగా తిరిగేవాడివి. నీకు ఫ్రెండ్స్ జానీ, జగదీష్, రెడ్డి, మీ నలుగురికి బాస్ రంగారావు అనేవాడు ఒకడున్నాడు. ఆ రంగారావు చెల్లెల్ని నేను ప్రేమించాను. అది అతనికి ఇష్టం లేదని తెలిసి మేమిద్దరం మద్రాసు పారిపోదామని అనుకున్న సమయంలో నన్ను రైల్వే స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చావు నువ్వు. అది నీకు గుర్తుండొచ్చు. ఆ తర్వాత కారులో ఎక్కించుకుని సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళి నన్ను కత్తులతో పొడిచి సముద్రంలో పారేశారు. ఆ తర్వాత నేను చచ్చిపోయాను అనుకుని మీరు వెళ్ళిపోయారు. కానీ మీరు అనుకున్నట్టు ఆ రోజు నేను చావలేదు. కొన ఊపిరితో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాను. అక్కడ నన్ను చూసిన జాలర్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తగిలిన గాయాలను మాన్పించారు. అప్పటి నుంచి మిమ్మల్ని చంపడానికి అవకాశం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు మిమ్మల్ని తొదముట్టించడానికి సరైన శక్తిని సమకూర్చుకున్నాను. ఇక మీ 5గురిని చంపటమే నా ధ్యేయం. నా లిస్టులో మొదటి వాడివి నువ్వే. ఈరోజు రాత్రి 10 గంటలకు నీ చావుకు ముహూర్తం పెట్టాను. నన్ను చంపి నీ ప్రాణాలు దక్కించుకుంటావో లేక ఎటన్నా పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకుంటావో నీ ఇష్టం. కానీ నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈ రాత్రి 10 గంటలకు నువ్వు చావటం ఖాయం చెప్పాడు కుమార్ ఆవేశంగా. అబద్ధం, అబద్ధం. నువ్వు రవివి కాదు. రవి ఆ రోజే చచ్చిపోయాడు. పిచ్చి పట్టినట్టు అరిచాడు భుజంగరావు. అది నీ భ్రమ.
కత్తులతో పొడవగానే చచ్చాను అనుకుని సముద్రంలో పడేసి వెళ్ళిపోయారు. కానీ నా అదృష్టం బాగుండి బయటపడ్డాను. నువ్వు అబద్ధం అనుకున్నా నిజం అనుకున్నా నీ చావు మటుకు ఇవాళ ఖాయం. దీన్నెవరూ తప్పించలేరు అని ఫోన్ హుక్కుకు తగిలించాడు కుమార్. ఇక ట్రింగ్ 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 ట్రింగ్. అప్పుడే నిద్రలేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న రంగారావు చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి మోగుతున్న ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. హలో, నేను భుజంగాన్ని మాట్లాడుతున్నాను. నువ్వా భుజంగం? ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? అడిగాడు రంగారావు. కొంపలు అంటుకుంటున్నాయి. ఎవరి కొంపలు? ఎవరో అయితే మనకెందుకు బాధ? మన కొంపలే. ఏమిటి నువ్వు అనేది? ఆ రోజు మనం చంపి సముద్రంలో పడేసిన రవిగాడు చావలేదు అని చెప్పాడు భుజంగరావు. ఏ రవిగాడు? అదే అప్పుడు నీ చెల్లెల్ని ప్రేమించి లేపుకుపోవడానికి చూస్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాను లాక్కొచ్చి చంపి సముద్రంలో పడేశాం కదా, ఆ రవిగాడు చెప్పాడు వివరంగా, రంగారావుకు గుర్తొచ్చే విధంగా. నీకు పూర్తిగా నిద్ర మెలకు వచ్చిందా లేక సగం నిద్రలో లేచి మాట్లాడుతున్నావా? అడిగాడు రంగారావు చిరాగ్గా. నీకు అనుమానం అక్కర్లా, పూర్తి తెలివితోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు. మన మీద పగ తీర్చుకోవటానికి వచ్చా అట్ట, మన అందరినీ వరుసపెట్టి చంపుతా అట్ట. చెప్పుకుపోతున్న భుజంగం మాటలకు మధ్యలో అడ్డుపడి, నీకేదో పీడకలు వచ్చి ఉంటుంది. ఆ రోజు అన్ని కత్తిపోట్లు తిన్నవాడు చావకుండా బతికి రావడం ఏమిటి? వచ్చి మనల్ని చంపుతానని చెప్పడం ఏమిటి? నువ్వేదో కలగని ఉండాలి, లేదా నీ మతి భ్రమించి ఉండాలి అన్నాడు రంగారావు. కాదు, నేను చెప్పేది నిజం. ఇంతకుముందే ఫోన్ చేశాడు. ఆ రోజు జరిగింది మొత్తం పోసగుచ్చినట్టు చెప్పాడు అన్నాడు భుజంగరావు. ఒక్క క్షణం ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చిన వాళ్ళ, సరే ఈ మాటలన్నీ ఫోన్లో ఎందుకు కానీ నువ్వు బయలుదేరరా, ఈ లోపల జగదీష్ని, రెడ్డిని, జానీని కూడా ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను అని ఫోన్ పెట్టేస్తూ అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న కుమార్ని చూసి, ఏం కుమార్, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడిగాడు రంగారావు. కుమార్ వచ్చే రంగారావుకి ఎదురుగా కూర్చుంటూ, మార్నింగ్ వాక్కి వెళ్ళొస్తున్నా మావయ్య అన్నాడు. అప్పుడే అటుగా వచ్చిన పనివాడితో లోపలికి వెళ్ళి కుమార్ బాబుకి కాఫీ పంపమని చెప్పు అని కుమార్ వైపు తిరిగి, మరి అయితే మన ఫ్యాక్టరీ చుట్టానికి ఎప్పుడు వస్తావు అడిగాడు రంగారావు. 2 రోజుల తర్వాత వస్తామాయ అంటూ పక్కనే ఉన్న టీపాయ్ మీద ఉన్న పేపర్ అందుకున్నాడు. అలాగే నీ ఇష్టం అని అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళాడు రంగారావు. పేపర్లోంచి తల పైకెత్తి వెళుతున్న రంగారావు కేసు చూస్తూ, ఈ రోజు నుంచి రవి మీ అందరి పక్కలో బల్యం అవుతాడు, నుంచున్నా కూర్చున్నా రవే మీ కళ్ళ ముందు మెదులుతాడు అనుకున్నాడు కుమార్ కసిగా. లోపలికి వెళ్ళిన రంగారావు తన గదిలోంచి ఎవరికి ఫోన్ చేస్తున్నాడో ఊహించి నవ్వుకున్నాడు కుమార్. ఇంతలో ఏదో కారు వచ్చి పోర్టికోలో ఆగిన శబ్దం వినిపించింది. తల తిప్పి బయటికి చూశాడు. కారు దిగి భుజంగరావు లోపలికి వస్తూ కనిపించాడు. ఏం బాబు, మామయ్య లోపల ఉన్నాడా అని పలకరించాడు కుమార్ని లోపలికి వచ్చి. వెళ్ళండి, ఆయన గదిలోనే ఉన్నాడు అన్నాడు కుమార్. భుజంగరావు మొహంలో కంగారుని గమనిస్తూ, ఒకసారి మామయ్యతో మాట్లాడొస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయాడు భుజంగరావు. అతనిలోని కంగారుని, భయాన్ని చూసి నవ్వుకున్నాడు కుమార్. ఇక అరగంట తర్వాత మిగతా ముగ్గురు కూడా రంగారావు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు రాగానే లేచి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు రంగారావు నలుగురిని తీసుకుని. ఏమిటి ఇంత పొద్దున్నే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అన్నాడు రెడ్డి కుర్చీలో కూర్చుంటూ. రంగారావు భుజంగం వైపు చూశాడు. ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా. భుజంగరావు తనకు వచ్చిన ఫోను గురించి చెప్పాడు అందరికీ. అన్ని కత్తిపోట్లు శరీరంలో దిగిన తర్వాత కూడా వాడు బ్రతికొచ్చాడంటే నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు జానీ. భుజంగం చెప్పింది విన్న తర్వాత. అన్ని కత్తిపోట్లు తిన్నా బ్రతికాడంటే వాడిది మొండి ప్రాణమై ఉండాలి అన్నాడు జగదీష్. ఇంతకీ ఏం చేయాలి వాడి విషయం అని అడిగాడు భుజంగం. ఏమిటి భయపడుతున్నారా, వాడు నిజంగా చంపేస్తాడని అన్నాడు జానీ. వాడు చంపుతాడని భయం లేదు, వాడు బ్రతికున్నానని చెప్పి రంగంలోకి వచ్చి మనల్ని బెదిరిస్తే మనం చేతగాని వాళ్ళలా కూర్చోవటం దేనికి? వాడికంటే ముందే మనం వాడిని చంపేస్తే పోతుంది కదా అన్నాడు భుజంగం. వాడి గురించి నువ్వేం పట్టించుకోకు, వాడొక్కడు మనం 5గురం, మన సంగతి తెలిసి కూడా వాడు ధైర్యం చేస్తాడంటే నాకు నమ్మకం లేదు అన్నాడు రంగారావు. ఇప్పుడు వాడు ఒక్కడో 100 మందో మనకు తెలియదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండి వాడిని దెబ్బతీయటానికి ప్రయత్నిద్దాం అన్నాడు భుజంగం. అవును అన్నాడు రెడ్డి, జగదీష్. మనం మరీ అంత జాగ్రత్తగా ఉండాల్సిన పని లేదు. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ రాత్రికి మన వాళ్ళని తీసుకుని గెస్ట్ హౌస్లో గడుపు, హాయిగా మందు కొట్టి నిశ్చింతగా నిద్రపో. ఎవడన్నా లోపలికి వస్తే మన వాళ్ళు చూసుకుంటారు. తెల్లవారేలోపు వాడి శవం నీకు దర్శనమిస్తుంది అన్నాడు రంగారావు. సరే అయితే
అయినా వాడు రాత్రి 10 గంటలకు కదా నీకు టైం చెప్పింది, ఇప్పటి నుంచే భయపడుతూ కూర్చోవడం దేనికి అని ఫోన్ ముందుకు లాక్కొని ఏదో నెంబర్ డయల్ చేసి అటునుంచి రెస్పాన్స్ రాగానే, గంగారాం మన వాళ్ళంతా ఉన్నారా అడిగాడు రంగారావు. సరే అయితే నువ్వు వెంటనే బయలుదేరిరా అని ఫోన్ పెట్టేసి భుజంగం వైపు తిరిగి, ఇంకా నీకేం భయం లేదు, ఇప్పటి నుంచే నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు రంగారావు. నా సంగతి సరే, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీ అందరి సంగతి కూడా అన్నాడు భుజంగరావు. ఏడిశాడు. వాడంటూ రేపటిదాకా బతికుంటే కదా మా సంగతి చూడటానికి అన్నాడు రంగారావు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. రంగారావు రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. భుజంగానికి ఫోను వినిపించింది అవతల నుంచి. ఎవరు నువ్వు అడిగాడు కోపంగా రంగారావు. ఆ వ్యక్తి తనను ఏకవచనంతో పిలిచినందుకు. నీ టైం దగ్గర పడినప్పుడు తెలుస్తుంది నేనెవరో, ముందు భుజంగానికి ఫోన్ ఇవ్వు అన్నాడు ఆ వ్యక్తి. నువ్వు రవివా అడిగాడు రంగారావు భుజంగానికి ఫోన్ ఇవ్వకుండా. పర్వాలేదే, మొహం చూడకుండా గొంతు వినే గుర్తుపెట్టావు. ఎందుకు ఫోన్ చేశావు? అది నీతో మాట్లాడే విషయం కాదు. భుజంగానికి ఫోన్ అందించాడు రంగారావు. హలో అన్నాడు భుజంగం. రంగారావు మాటల్లో ఆ ఫోన్ చేసిన వ్యక్తి రవి అని అర్థమైంది అందరికీ. యారా భుజంగం, అప్పుడే ప్రాణభూతి పట్టుకుందా, కాపలా కుక్కల్ని పెట్టుకుంటున్నావు వినిపించింది అవతల నుంచి వ్యంగ్యంగా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఎందుక, నీ చావు ఖాయం అనేది నమ్మకం కలగటానికి. అయినా నువ్వే ఒక పెంపుడు కుక్కవు కదా, మరి నీకు కాపలా కుక్కలా మళ్ళీ? అరే, నీకు దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడరా, చాటు మాట వ్యవహారాలు ఎందుకు అన్నాడు భుజంగరావు ఆవేశంగా. నువ్వు చావటానికి ఇంకా 15 గంటల టైం ఉంది, ఇప్పటి నుంచే తొందరపడతావెందుకు? ఈ లోపల మిగిలిపోయిన పనులు ఏమున్నా వెంటనే పూర్తి చేసుకో, అప్పుడు నీ ఎదురుగా వచ్చి నిన్ను చంపుతాను అని ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నాడు అడిగాడు రంగారావు భుజంగం ఫోన్ క్రెడిల్ చేయగానే. అసలు మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి ఇలా తెలిసింది అన్నాడు భుజంగరావు. అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా నిన్ను ఫాలో చేస్తున్నాడేమో అన్నాడు జానీ. రాత్రి 10 గంటలకు చంపుతానన్నవాడు ఇప్పటి నుంచే నన్ను వెంబడించడం దేనికి అడిగాడు భుజంగరావు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవటానికి అయి ఉండొచ్చు చెప్పాడు రంగారావు. అయితే మన 5గురం ఇక్కడ సమావేశమైనట్టు కూడా తెలిసిపోయిందేమో అన్నాడు జగదీష్. నిజంగా ఇది సీరియస్ విషయమే. మనం ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్న విషయం వాడు విన్నట్టు ఊహించి చెప్తున్నాడంటే వాడిని తక్కువ అంచనా వేయకూడదు. గంగారాం వచ్చిన తర్వాత వాడి గ్రూపులో ఒక 5గురిని తీసుకుని రేపు ఉదయం దాకా మన గెస్ట్ హౌస్లోనే గడుపు. ఈలోపు వాడిని ఎదిరించే ప్రయత్నం చేస్తాను చెప్తూ ఉండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. గంగారాం వచ్చినట్టున్నారు చూడు అన్నాడు రంగారావు జానీతో. అవును గంగారాం అన్నాడు జానీ తలుపు తీసి చూసి. గంగారాం లోపలికి వస్తూనే రంగారావుకి నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎందుకు పిలిపించారో చెప్పమన్నట్టుగా. రంగారావు విషయం కొంత చెప్పి, నీ వాళ్లలో మెరికలు తిరిగిన 5గురిని తీసుకుని రేపు ఉదయం దాకా మన గెస్ట్ హౌస్లో భుజంగానికి కాపలాగా ఉండాలి అన్నాడు గంగారాంతో. అలాగే అన్నాడు గంగారాం తల ఊపుతూ. గెస్ట్ హౌస్లోకి కొత్త మొహం ఏదన్నా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేయండి అన్నాడు రంగారావు. అలాగే, ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలా అడిగాడు గంగారాం. అవును, ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకుని ఒక అరగంటలోపు వచ్చేయి. నువ్వు వచ్చేదాకా భుజంగం ఇక్కడే ఉంటాడు అన్నాడు. జేబులోంచి కొన్ని 100 రూపాయల నోట్లు తీసి గంగారాంకు అందిస్తూ, సరిగ్గా అరగంట కల్లా నా మనుషులతో ఇక్కడ ఉంటానని ఆ డబ్బును అందుకుని బయటికి వెళ్ళిపోయాడు గంగారాం. ఇక సమయం రాత్రి 9:30 అవుతోంది. భుజంగరావుకు పెట్టిన మరణ లగ్నం ఇంకా అరగంట సమయమే ఉంది. చెప్పిన టైంకి వాడిని కరెక్ట్గా చంపాలి అనుకున్నాడు కుమార్. ఉదయం రంగారావు పర్సనల్ రూమ్లో వాళ్ళ 5గురు మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా విన్నాడు తను. భుజంగం ప్రస్తుతం గెస్ట్ హౌస్లో గోండాల రక్షణలో ఉన్నాడు. వాళ్ళని తప్పించుకుని భుజంగాన్ని చంపడం సాధ్యం కాదు. అందుకనే దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్లాన్ తయారు చేసుకున్నాడు. దాదాపు 2 గంటల్లో సేపు ప్రాక్టీస్ చేసి రంగారావు గొంతును అనుకరించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు రంగారావు గొంతుతో గెస్ట్ హౌస్కు ఫోన్ చేసి ఆ గోండాలను అక్కడి నుంచి తప్పించాలి. అప్పుడు తన పని తేలికవుతుంది. మెల్లగా లేచి బెడ్ కింద దాచిన రివాల్వర్ బయటకు తీసి జేబులో దోపుకుని బయటకు వచ్చి హోండా మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పబ్లిక్ టెలిఫోన్ దగ్గర ఆ బూత్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి గెస్ట్ హౌస్ నెంబరు డయల్ చేశాడు. కొద్ది క్షణాల తర్వాత అవతల నుంచి రెస్పాన్స్ వచ్చింది. భుజంగమే ఫోన్ ఎత్తాడు. కుమార్ గొంతు సవరించుకొని, హలో భుజంగం, ఎలా ఉన్నావు అడిగాడు రంగారావు గొంతును అనుకరిస్తూ. ఇంతవరకు బాగానే ఉన్నాను, వాడిచ్చిన టైంకి ఇంకా పావుగంటే ఉంది చెప్పాడు భుజంగం. ఇక ముందు కూడా బాగానే ఉంటావు, ఇంకా నీకేం భయం లేదు. ఆ రవిగాడు దొరికిపోయాడు అన్నాడు కుమార్. నిజంగానా
అడిగాడు భుజంగం ఆశ్చర్యం ఆనందం కలబోస్తూ. అంటే ఇంకా మన వాళ్ళు వాడిని పట్టుకోలేదు. వాడు ఈగల బార్లోకి వెళ్ళటం జానీ చూశాడు. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు జానీ అక్కడే ఉన్నాడు. వాడు తప్పుకుపోకుండా చూస్తున్నాడు. బయటికి రాగానే వాడిని చంపేయమని చెప్పాను. ఈ లోపల జానీకి సహాయం కోసం మనుషులు కావాల్సి వస్తారు. అందుకని గంగారాముని వాడి మనుషుల్ని వెంటనే బయలుదేరి కారు తీసుకుని ఈగల బార్ దగ్గరికి వెళ్ళి జానీని కలుసుకోమని చెప్పు. అర్జెంట్. ఇంకో పావుగంటలో నేను కూడా బయలుదేరి గెస్ట్ హౌస్కి వస్తాను అన్నాడు కుమార్ గొంతులో ఏమాత్రం కంగారు కనిపించకుండా. వాడు దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు. ఇప్పుడే గంగారాముని వాడు అనుచరుల్ని పంపిస్తాను. నువ్వు మటుకు త్వరగా వచ్చేయి అన్నాడు భుజంగం. అలాగే, వాళ్ళని త్వరగా పంపు అని ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు కుమార్. టైం చూసుకుని మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇంకా సరిగ్గా 15 నిమిషాలు ఉంది. ఇక్కడి నుంచి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళటానికి 6-7 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల గంగారాం వాళ్ళు ఈగల బార్కి వెళ్ళి అక్కడ జానీ లేడని తెలుసుకుని తిరిగి వచ్చేటప్పటికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఈ లోపల తన పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేయాలనుకుని మోటార్ సైకిల్ స్పీడ్ పెంచాడు. గెస్ట్ హౌస్కి కొద్ది దూరంలో చీకటి సందులో మోటార్ సైకిల్ ఆపి కాలినడకన బయలుదేరి గెస్ట్ హౌస్కి వచ్చాడు. కుమార్ని చూడగానే, ఏమిటి బాబు ఇలా వచ్చారు అడిగాడు భుజంగరావు. కుమార్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక, ఏమిటి మీరు ఒక్కరే ఉన్నారా అడిగాడు కుమార్ చుట్టూ కలిగి చూస్తూ. అవును, ఇప్పుడే మన వాళ్ళంతా బయటికి వెళ్ళారు. ఇంకొద్దిసేపట్లో వస్తారు. అయితే వాళ్ళు వచ్చే లోపల నీ పని అయిపోతుంది అన్నాడు ఒకసారి స్వరం మార్చి. కుమార్ ఏమన్నాడో అర్థం కాక ఒక్క క్షణం కుమార్ వైపు చూశాడు భుజంగం. అర్థం కాలేదు కదూ? నేనేరా నీకు రంగారావు గొంతుతో ఫోన్ చేసి వాళ్ళని ఈగల బారికి వెళ్ళమని చెప్పింది అన్నాడు కుమార్. ఏమిటి మీరు మాట్లాడేది? ఎందుకు అలా ఫోన్ చేశారు అన్నాడు భుజంగం కంగారుగా తనను ఒరే గిరి అన్నందుకు బాధపడుతూ. ఎందుక? నీకు పెట్టిన ముహూర్తం టైం దాటిపోకుండా నిన్ను పైకి పంపడానికి అన్నాడు కుమార్ కసితో నిండిన గొంతుతో. ఏమిటి నువ్వు అనేది అన్నాడు భయంగా భుజంగరావు కుమార్ని అనుమానంగా చూస్తూ ఏదో అర్థమవుతున్న వాడిలాగా. ఆ రోజు మీ 5గురు కలిసి చంపింది నన్నేరా, నేనే రవిని. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లా అంటూ మెల్లగా ఫోన్ పక్కనున్న రివాల్వర్ అందుకోబోయాడు భుజంగరావు. ఆగు, నీ చెయ్యి ఆ రివాల్వర్ దగ్గరికి వెళ్ళే లోపల నా రివాల్వర్లోంచి బుల్లెట్లు బయటకు వచ్చి నీ గుండెల్లో దూకుతుంది అన్నాడు కటువుగా కుమార్ రివాల్వర్ భుజంగరావు వైపు గురి పెడుతూ. గబుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు కుమార్ ఆ మాటలు అనగానే. నువ్వు రంగారావు అల్లుడు కుమారిని అయితే రవినని చెప్పుకుంటావేంటి అడిగాడు భుజంగరావు కుమార్ వంక చూస్తూ. అదే నువ్వు తెలుసుకోలేదని, నువ్వే కాదు నీ వాళ్ళెవరూ తెలుసుకోలేరు అని ఆ రోజు మీరందరూ కలిసి చంపి సముద్రంలో పారేసిన ఆ రవిని నేను. నా అదృష్టమో దురదృష్టమో నేను ప్రేమించిన నా ప్రేమలత కడుపునే మళ్ళీ పుట్టాను కుమారుగా. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బిందుతో కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాను. మీరు నన్ను చంపిన చోటుకి రాగానే నా గత జన్మంతా గుర్తొచ్చింది. పెళ్లిదాకా వచ్చిన మా ప్రేమను వెడగొట్టి రాక్షసంగా నన్ను చంపినందుకు మీ అందరినీ కూడా వరుసబెట్టి చంపాలని నిశ్చయించుకున్నాను. ముందుగా నీతోనే మొదలు పెడుతున్నాను ఈ హత్యాకాండ. నువ్వు ఒక్కడవే చచ్చిపోతున్నావని బాధపడకు. నీ వెనకే నీ మిత్రులు కూడా 2-3 రోజులు తేడాతో వచ్చి నిన్ను కలుసుకుంటారు అంటూ రివాల్వర్ని పొజిషన్లో పెట్టుకున్నాడు. వద్దొద్దు, నన్ను చంపద్దు. ఆ రోజు రంగారావు మాట కాదనలేక నిన్ను చంపాను. నన్ను క్షమించు, నన్ను వదిలి అని భయంతో పెద్దగా అరుస్తున్న భుజంగం గుండెల్లో మొదటి బుల్లెట్ దిగబడింది. ఆ వెంటనే వరుసగా 5 బుల్లెట్లు వచ్చి అతని శరీరంలో దిగబడ్డాయి. నిర్జీవంగా కింద పడిపోయాడు భుజంగరావు. ఒక శత్రువు నాశనమయ్యాడు. ఇంకా 4 మిగిలారు. ఒక్క క్షణం రక్తం మడుగులో పడున్న భుజంగరావు వంక చూసి తృప్తిగా బయటపడి చీకట్లో కలిసిపోయాడు కుమార్. అప్పుడు సమయం సరిగ్గా రాత్రి 10 గంటలు. హలో, ఎవరు? మోగుతున్న ఫోన్ రిసీవర్ అందుకుని అడిగాడు రంగారావు. సార్, నేను గంగారాంని మాట్లాడుతున్నాను అన్నాడు ఆదుర్దాగా గంగారాం. ఏమిటి గంగారాం, ఎందుకు ఫోన్ చేశావు అడిగాడు రంగారావు. గంగారాం గొంతులోంచి ఆదుర్దా గమనించి, సార్ భుజంగరావు చచ్చిపోయారు చెప్పాడు గంగారాం. ఏమిటి? అదిరిపడ్డాడు రంగారావు. అవును సార్, భుజంగం గారిని ఎవరో చంపేశారు చెప్పాడు గంగారాం. ఎవరు చంపారు? అసలు మీరేం చేస్తున్నారు అక్కడ? బొళ్ళు తెలియకుండా తాగి నిద్రపోతున్నారా? పిచ్చి పట్టినట్టు పెద్దగా అరుస్తూ బూతులు తిట్టసాగాడు గంగారాంని. ఇందులో మా తప్పేం లేదు సార్. ఇందాక మీ దగ్గర నుంచి ఫోన్ రాగానే మమ్మల్ని ఈగిల్ బార్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు సార్ భుజంగం. అక్కడికి వెళ్తే జానీ కనిపించలేదు. తిరిగి వచ్చేటప్పటికి చచ్చిపోయి ఉన్నాడు చెప్పాడు గంగారాం. నా దగ్గర నుంచి ఫోన్ రావటం ఏంటి? మీరు ఈగల బార్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? అంతా గందరగోళంగా ఉంది.
నువ్వు అక్కడే ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ డైల్ చేసి జానీ, జగదీష్ రెడ్డిలకు ఫోన్లో విషయం టూకీగా చెప్పి అర్జెంటుగా గెస్ట్ హౌస్ దగ్గర రమ్మని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి హడావిడిగా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాడు రంగారావు. రంగారావు వచ్చిన 2 నిమిషాలకి జానీ, జగదీష్ రెడ్డి కూడా వచ్చేశారు ఆదరాబాదరాగా. ఏమిటి, ఏమైంది, ఎలా చంపేశాడు భుజంగాన్ని వీళ్ళందరూ కాపలా ఉండక అడిగాడు జానీ ఆదురుదాగా భుజంగరావు శవం వంక చూస్తూ. గంగారాం, ఏం జరిగిందో చెప్పు అన్నాడు రంగారావు. పావు తక్కువ 10 గంటలకు మీ దగ్గర నుంచి ఫోన్ రాగానే భుజంగరావు నన్ను ఈగిల్ బారుకు దగ్గరికి వెళ్ళి జానీని కలుసుకోమని చెప్పారు. చెప్తున్న గంగారాం మాటలకు అడ్డుపడి, ఏమిటి, నేను ఫోన్ చేశానా అడిగాడు రంగారావు. అవును సార్, మీరే ఫోన్ చేశారు. భుజంగరావు ఫోన్ మాట్లాడాక చెప్పాడు మీరు ఫోన్ చేశారని, ఈగల బారుకు వెళ్ళమని చెప్పారని అన్నాడు గంగారాం. లేదు, నేను ఫోన్ చేయలేదు. ఆ రవిగాడు తెలివిగా నా గొంతుతో ఫోన్ చేసి ఇక్కడ గంగారాం వాళ్ళని అడ్డు తప్పించేశాడు. ఆ తర్వాత వచ్చి భుజంగరావుని చంపి వెళ్ళిపోయాడు అన్నాడు రంగారావు. ఇది మనకు కూడా హెచ్చరిక లాంటిది. మనం అనుకున్నట్టుగా వాడు తక్కువ వాడు కాదు అనిపిస్తోంది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడు చెప్పినట్టు మనల్ని ఎలా చంపాలో ఈ పాటికి పథకం వేసుకుని ఉంటాడు అన్నాడు రెడ్డి. ముందు ఈ భుజంగం శవం సంగతి చూడండి. ఏం చేయాలి ఇప్పుడు? పోలీసులకి తెలియపరచాలా లేక సహజ మరణం కింద చిత్రీకరించి పనిగానిద్దామా అడిగాడు రంగారావు. పోలీసులకు తెలియపరచడమే మంచిది అన్నాడు జానీ. మంచిదే, కానీ మన విషయాలు కూడా బయటకు వస్తాయేమోనని అన్నాడు రంగారావు అనుమానంగా. ఎలా వస్తాయి? ఆ రవిగాడిని పోలీసులు పట్టుకుంటే మనం చేసింది మొత్తం చెప్పేయచ్చుగా అన్నాడు రంగారావు. అది నిజమే, కానీ తర్వాత ఈ హత్య గురించి పోలీసులకు తెలిస్తే మరీ ప్రమాదం అన్నాడు రెడ్డి. సరే అయితే పోలీసులకు తెలియపరచడమే మంచిది. అంతా రవిగాడు మన గురించి చెప్తే హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నాడని మనం బుకాయించవచ్చు అని అందరి వంక ఒకసారి చూసి టెలిఫోన్ దగ్గరికి నడిచి పోలీస్ స్టేషన్ నెంబర్ తిప్పి భుజంగరావు హత్య గురించి చెప్పాడు. పోలీసులు వచ్చిన తర్వాత మనందరం ఒక్క మాట మీదే ఉండాలి అన్నాడు రంగారావు. అలాగే అని తల ఊపారు అందరూ. ఆ రవిగాడి పేరు ఇందులోకి అస్సలు రానియకూడదు. భుజంగం ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడిగితే మనం అందరం బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి ఇక్కడికి రావాలని అనుకున్నామని, అందరికంటే ముందు భుజంగం వచ్చాడని, తాము నలుగురు వచ్చేటప్పటికి ఇక్కడ హత్య జరిగిందని చెప్పాలి. ఎవరు కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు అని గంగారాం వైపు తిరిగి, మీరందరూ వెళ్ళిపోండి, ఇక్కడ జరిగిన విషయాలు ఎవరికి చెప్పొద్దు అని వాళ్ళని పంపించేశాడు రంగారావు. 10 నిమిషాల తర్వాత పోలీస్ జీబు, ఆ తర్వాత అంబులెన్స్ వచ్చి ఆగే గెస్ట్ హౌస్ ముందు. ఎస్ఐ వచ్చి శవం అక్క పరిశీలనగా చూసి శవాన్ని ముందుగా ఎవరు చూశారు అడిగాడు. నేనే చూశాను అన్నాడు రంగారావు. ఈ చనిపోయిన అతను మీకేమవుతాడు అడిగాడు ఎస్ఐ. మా వ్యాపారంలో భాగస్థుడు చెప్పాడు రంగారావు. హత్య ఎన్ని గంటలకు జరిగి ఉంటుందో చెప్పగలరా? 10 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. ఈరోజు మా పార్ట్నర్స్ అందరం కలిసి ఇక్కడ సమావేశం అవుదాం అనుకున్నాం వ్యాపారం గురించి మాట్లాడుకోవడానికి. అందరినీ రాత్రి 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయమని చెప్పాను. మేము నలుగురం 10:15 దాటాక వచ్చాం. అప్పటికే ఈ భుజంగరావు ఇక్కడ హత్య చేయబడి ఉన్నారు. మేము అనుకున్న టైం ప్రకారం 10 గంటలకు కరెక్ట్గా వచ్చి ఉంటాడు చెప్పాడు రంగారావు. ఐసి, మీ పేరు? రంగారావు. వీళ్ళంతా కూడా మీ భాగస్థులేనా అన్నాడు మిగతా ముగ్గురు వైపు చూస్తూ. అందరూ కూడా భాగస్థులే. అంతలో ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. ఈ హత్య గురించి మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ ఇతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? మాకు తెలిసినంతవరకు అతనికి ఎటువంటి శత్రువు లేడు. ఫోటోగ్రాఫర్స్ శవాన్ని అన్ని కోణాల నుంచి ఫోటోలు తీసాగారు. ప్రాథమిక దర్యాప్తు ముగించుకుని శవాన్ని అంబులెన్స్లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు పోలీసులు, డాక్టర్లు, ఫోటోగ్రాఫర్లు. ఇక హడావిడిగా డ్రెస్ వేసుకుని బయలుదేరుతున్నాడు జానీ. అంతకుముందే రంగారావు నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా బయలుదేరి రమ్మని. రాత్రి భుజంగరావు హత్య జరిగినప్పటి నుంచి పోలీసుల తాకిడి ఎక్కువైంది. పోలీసుల పరిశోధనలో బాగా లోతుగా వెళ్తున్నారు. చివరికి తమనే అనుమానిస్తున్నారు. జానీ బయటికి రాబోతుండగా ఫోన్ మోగింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి రిసీవర్ అందుకొని, హలో, జానీ హియర్ అన్నాడు. జానీ, రాత్రితో మొదటి అధ్యాయం పూర్తయింది. ఇక 2వ అధ్యాయం నీతో ముగుస్తుంది వినిపించింది అవతల నుంచి. ఎవరు నువ్వు? ఈ పాటికి గుర్తుపట్టే ఉంటావనుకున్నాను. ఇంకా అర్థం కాలేదా నేను ఎవరినో? నువ్వు రవివా? పర్వాలేదు, నీ మెదడు చురుగ్గానే పనిచేస్తుంది. ఎందుకు ఫోన్ చేశావు? ఈరోజు నీ చావుకి ముహూర్తం పెట్టానని చెప్పడానికి. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమట పట్టింది జానీకి. ప్రతిసారి నీ ఆటలు సాగుతాయనుకోకు. రాత్రి అంటే భుజంగం దురదృష్టం వల్ల చనిపోయాడు కాదు, చంపగలిగావు. కానీ ఈసారి నన్ను చంపడం అంత తేలిక కాదు అన్నాడు జానీ బెంకంగా. అది నీ భ్రమ. భుజంగాన్ని చంపడమే కొంచెం కష్టం, నిన్ను చంపడం చాలా తేలిక. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నీ చావుకు ముహూర్తం పెట్టాను, సిద్ధంగా ఉండు
అని ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది జానీకి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న కాళ్ళల్లో వణుకు ఆగట్లేదు జానీకి. రిసీవర్ క్రెడిల్ చేసి లేచి బయటకు వచ్చాడు వణికే కాళ్ళతో, అదురుతున్న గుండెలతో. అలాగే కారులో కూర్చున్న రంగారావు ఇంటికి బయలుదేరాడు. తనను ఎవరన్నా ఫాలో చేస్తున్నారేమోనని జాగ్రత్తగా వెనక ముందు గమనిస్తూ రంగారావు ఇంటికి చేరాడు. కారు దిగి లోపలికి వెళ్ళాడు. అప్పటికే జగదీష్, రెడ్డి వచ్చి ఉన్నారు. ఇంత ఆలస్యమైంది అడిగాడు రంగారావు జానీని చూడగానే. నాకు కూడా ఫోన్ వచ్చింది అన్నాడు సోఫాలో కూర్చుంటూ. ఫోన్ వచ్చిందని చెప్పగానే అందరికి అర్థమైపోయింది రవి ఫోన్ చేశాడని. ఏమన్నాడు? ఈరోజు సాయంత్రం నన్ను చంపుతానన్నాడు చెప్పాడు జానీ. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు రంగారావు. ఈసారి మనం ముందుగా పోలీసులకు చెప్పడం మంచిదేమో అన్నాడు రంగారావు ఆలోచనలోంచి తేరుకొని. దానివల్ల ఉపయోగం? వాళ్లే నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు చెప్పాడు రంగారావు. అయితే వాళ్ళకి ఆ రవిగాడి గురించి మొత్తం చెప్పేయాల్సి వస్తుంది అన్నాడు జగదీష్. అక్కర్లేదు అన్నాడు రంగారావు. మరి అడిగాడు జానీ. ఎవరో అనామకుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, ఈరోజు సాయంత్రం చంపుతానంటున్నాడని చెప్తే సరిపోతుంది. భుజంగరావును కూడా అతను చంపాడేమోనని అనుమానంగా ఉందని పోలీసులకి చెప్పచ్చు. అప్పుడు పోలీసులకు మన మీద ఉన్న అనుమానం పోతుంది చెప్పాడు రంగారావు. బాగుంది అన్నాడు రెడ్డి. అయితే ఎస్ఐకి చెప్తాను ఫోన్ చేసి అని ఫోన్ దగ్గరికి జరుపుకుని నెంబర్ డైల్ చేశాడు రంగారావు. హలో పోలీస్ స్టేషన్ వినిపించింది ఎస్ఐ కంఠం. సార్ నేను రంగారావుని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఆ భుజంగరావు హత్య గురించి కొత్త సమాచారం ఏమైనా ఇస్తున్నారా? కాదండి, మా జానీకి ఇంతకుముందు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చిందట. ఏమని? ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలియదు, జానీని ఈరోజు సాయంత్రం 5 గంటలకు చంపుతానని బెదిరించాట. ఐసీ, ఆయనకి ఎవరి మీద అనుమానం రాలేదా? లేదండి, ఎవరి మీద అనుమానం రాలేదు. కాకపోతే నిన్న భుజంగరావుకు కూడా ఇటువంటి టెలిఫోన్ ఏమైనా వచ్చి ఉండొచ్చు అనిపిస్తోంది. అంటే భుజంగరావు మీకేం చెప్పలేదా ఇలా ఫోన్ వచ్చింది అని? లేదండి, బహుశా ఆ ఫోన్ బెదిరింపని అతను లెక్క చేసి ఉండకపోవచ్చు. మీరు చెప్పింది నిజమైతే మీ అందరికి కలిసి ఒక ఉమ్మడి శత్రువు ఉన్నాడు అనిపిస్తోంది. మాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరూ లేరండి చెప్పాడు రంగారావు. బాగా గుర్తు చేసుకోండి, మీకు తెలియకుండా మీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు అన్నాడు ఎస్ఐ. లేదండి, మాకు గుర్తున్నంత వరకు మేము ఎవరికి అన్యాయం చేయలేదు. అంటే ఈ మధ్య మీ ఫ్యాక్టరీలో కానీ మీ ఇతర వ్యాపారాల్లో కానీ ఎవరినన్నా తొలగించారా? లేదు, ఈ మధ్యకాలంలో ఎవరిని పని నుంచి తొలగించలేదు చెప్పాడు రంగారావు. ఇప్పుడు జానీ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు సార్. సరే, ఒక అరగంటలో అక్కడికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. రంగారావు రిసీవరు రెస్ట్ మీద నుంచి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. మనం నిజాన్ని దాచేసి పోలీసులకు అబద్ధాలు చెప్పడం వల్ల ఇంకా బాగా లోతుగా ఈ కేసులో ఇరుక్కుపోతాం అనిపిస్తోంది అన్నాడు రెడ్డి రంగారావు వంక చూస్తూ. అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు, ఎలాగూ హోమ్ మినిస్టర్ మనవాడే కదా అన్నాడు రంగారావు. అంతలో మెట్ల మీద చప్పుడు వినిపించి తల తిప్పి చూశాడు. కుమార్, బిందు మేడ మీద నుంచి దిగొస్తున్నారు. ఏమ్మా బయటికి వెళ్తున్నారా అడిగాడు రంగారావు. వాళ్ళిద్దరూ కిందకి రాగానే బిందు వైపు చూస్తూ, అవును నాన్న, షాపింగ్కి వెళ్ళొస్తాం చెప్పింది. ఏమిటి మావయ్య, పొద్దున్నే అందరూ సమావేశమయ్యారు అన్నాడు కుమార్ సీరియస్గా ఉన్న అందరి మొహాలు చూస్తూ. ఏం లేదు, మీరు వెళ్ళిరండి అన్నాడు రంగారావు. ఇంతలో బయట పోలీస్ జీప్ ఆగిన శబ్దం వినిపించింది. సరే వస్తాం మావయ్య అంటూ అక్కడి నుంచి కదిలాడు కుమార్ బిందుని తీసుకొని. అప్పుడే లోపలికి వస్తున్నాడు పోలీస్ ఎస్ఐ. సమయం సాయంత్రం 4 గంటలు అవుతోంది. జానీ ఇంటి చుట్టూ పోలీస్ కాపలా పకడ్బందీగా ఉంది. జానీతో మాట్లాడాలని ఎవరన్నా వచ్చినా లోపలికి పంపటం లేదు. వచ్చిన వాళ్ళు ఎంతో అవసరంగా మాట్లాడాలంటే అతని పేరు, అతను వచ్చిన పని వివరాలు తెలుసుకుని లోపలికి వెళ్ళి చెప్పి ఆ వచ్చిన మనిషి వల్ల అపాయం లేదని తెలుసుకున్న తర్వాత లోపలికి పంపిస్తున్నారు. లోపల జానీ గదిలో ఎస్ఐ ఉన్నాడు. హంతకుడు లోపలికి వస్తే అరెస్ట్ చేయడానికి. గడియారంలో ముళ్ళు మెల్లగా నడుస్తున్నాయి. అంతలో గదిలో టెలిఫోన్ మోగింది. వెంటనే ఎస్ఐ వెళ్ళి రిసీవర్ అందుకుని హలో అన్నాడు. జానీ గారు కావాలి అవతల నుంచి వినిపించింది. ఎవరు మీరు? నేను ఆడిటర్ శర్మని. జానీ గారు ఉంటే ఫోన్ ఇవ్వండి, అర్జెంటుగా మాట్లాడాలి వినిపించింది అవతల నుంచి. ఎస్ఐ జానీ వంక చూసి, ఆడిటర్ గారట, ఆయనతో మాట్లాడే అవసరం ఉందా మీకు ఇప్పుడు అడిగాడు ఎస్ఐ మౌత్ పీస్ మీద అరచేయి అడ్డంగా పెట్టి. ఫోన్ ఇవ్వండి, ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కుంటాను అన్నాడు జానీ చేయి చాపుతూ. హలో శర్మ గారు, మీరు ఫోన్ పెట్టేయండి, జానీ గారు రింగ్ చేసి మాట్లాడతారు అన్నాడు ఎస్ఐ. అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. ఎస్ఐ మళ్ళీ జానీ వైపు తిరిగి నెంబర్ చెప్పండి, డైల్ చేస్తాను అన్నాడు. జానీ ఆడిటర్ ఫోన్ నెంబర్ చెప్పాడు. ఎస్ఐ నెంబర్ డైల్ చేసిన వెంటనే అవతల నుంచి రెస్పాన్స్. హలో ఆడిటర్ గొంతు వినిపించింది. ఆడిటర్ శర్మ గారేనా అడిగాడు ఎస్ఐ కన్ఫర్మ్ చేసుకోవటానికి. అవును అని జవాబిచ్చాడు ఆడిటర్. 1 minute అని రిసీవర్ జానీకి అందించాడు ఎస్ఐ.
హలో నమస్తే సార్ అన్నాడు జానీ రిసీవర్ అందుకుని. నమస్తే, ఏంటి బిజీగా ఉన్నారా అడిగాడు ఆడిటర్. అవును చెప్పాడు జానీ. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మా వాడికి ఫారమ్స్ ఇచ్చి పంపుతున్నాను, సంతకాలు చేసి ఇవ్వండి. అలాగే మీ ఎల్ఐసి రసీదులు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల ఫోటోస్టాట్ కాపీలు కూడా పంపండి. ట్యాక్స్ ఎక్సెంప్షన్కి క్లెయిమ్ చేయాలి అన్నాడు ఆడిటర్. అలాగే పంపించండి, ఇచ్చి పంపుతాను చెప్పాడు జానీ. అయితే ఇప్పుడే పంపిస్తున్నాను, ఒక అరగంటలో మీ దగ్గరకు వస్తాడు అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ఆడిటర్. జానీ రిసీవర్ క్రెడీల్ చేసి వచ్చి చైర్లో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇంతమంది పోలీస్ కాపల మధ్య నుంచి ఆ రవి వచ్చి చంపడం దుర్లభం. ఒకవేళ వచ్చినా పట్టుబట్టం ఖాయం. లేకపోతే ఇంత పోలీస్ బందోబస్తు చూసి వెనక్కి వెళ్ళిపోతాడేమో. తర్వాత ఎప్పుడైనా చంపచ్చు అనుకుని వాడు ఈరోజు ఇక్కడికి వచ్చి పోలీసులు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోతే ఇక తనకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్. వాణ్ణి ఎలాగైనా ఈరోజు పట్టుకునే ఏర్పాట్లు చేయాలి. బయట రంగారావు, జగదీష్ రెడ్డిలు ఆ ప్రయత్నం మీదే ఉన్నారు. వాడు త్వరగా దొరకిపోతే తనకింత టెన్షన్ ఉండదు. ఇంతలో గది బయట నిలబడున్న కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు, చేతిలో కాగితాలు పట్టుకుని. సార్, ఎవరో ఆడిటర్ గారి గుమస్తా అటండి, ఈ కాగితాల మీద సంతకాలు చేయించుకురమ్మని పంపారట అంటూ ఆ కాగితాలను ఎస్ఐకి అందించాడు కానిస్టేబుల్. ఆ కాగితాలను ఒక్కసారి పరిశీలనగా చూసి జానీకి అందించాడు ఎస్ఐ. జానీ ఆ కాగితాలు అందుకుని ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో ఆడిటర్ పెట్టిన ఇంటూ మార్కుల కోసం ఒకసారి చూసి కాగితాలను ఎదురుగా టీపాయ్ మీద పెట్టి ఒక్కొక్క కాగితం మీద సంతకం పెట్టసాగాడు. కాగితం తిప్పినప్పుడల్లా నాలిక మీద వేలు పెట్టి వేలు తడి చేసుకుని కాగితాలు తిప్పుతూ సంతకం పెట్టసాగాడు. 3వ పేజీలో సంతకం పెట్టబోతున్న వాడల్లా పెన్ను కిందకు పడేసి అలాగే టీపాయ్ మీద వాలిపోయాడు ముందుకి. జానీ అలా ఎందుకు వాలిపోయాడో అర్థం కాలేదు ఎస్ఐకి ఒక్క క్షణం. ఏదో అనుమానం వచ్చి జానీని పట్టుకుని కదిల్చాడు. జానీలో చలనం లేదు. అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అంతలో టెలిఫోన్ మళ్ళీ మోగింది. వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు ఎస్ఐ. హలో ఇన్స్పెక్టర్, పాపం జానీ చనిపోయాడు అనుకుంటాను వినిపించింది అవతల నుంచి. ఎవరు నువ్వు కోపంగా అడిగాడు ఎస్ఐ. మీరు ఎవరి నుంచి అయితే జానీని అనుకున్నారో ఆ వ్యక్తి నేనే. అసలు ఇంతమంది పోలీస్ బందోబస్తు చేసుకుంటాడు అనుకోలేదు నేను. తీరా నేను వచ్చేటప్పటికి మీ పోలీసుల హంగామా కనపడింది. ఈ రోజుకి జానీని చంపటం కుదరదనుకుని ఆఖరి ప్రయత్నంగా అతని టెలిఫోన్ లైన్స్ ట్రాప్ చేసి ఆడిటర్ చేసిన టెలిఫోన్ కాల్ని ట్రేస్ చేసి ఆడిటర్ గుమస్తాదిస్తున్న కాగితాలు దారిలో మార్చేసి నా దగ్గర ఉన్న కాగితాలను అతనితో పంపాను. ఇందులో ఆ గుమస్తా తప్పేం లేదు. అతని సైకిల్ని యాక్సిడెంట్ చేస్తే సైకిల్తో పాటు అతని చేతిలో కాగితాలు కూడా కింద పడ్డాయి. అప్పుడు మార్చాను ఆ కాగితాలని. కాగితాలు మారినంత మాత్రాన జానీ ఎలా చచ్చిపోతాడని ఆశ్చర్యపోతున్నారు కదూ, అది కూడా చెప్తాను. ఆ జానీగాడికి పుస్తకాలు చదివేటప్పుడు కానీ ఇలా పేపర్ తిప్పుతున్నప్పుడు కానీ పేపర్ తిప్పాలంటే వేలికి తడి ఉండాలి. ఆ తడి కోసం వేలిని నాలికగా అద్దుకుంటాడు. అది తెలుసుకున్న నేను లోపల ఉన్న 2 కాగితాలకి సైనైడ్ పూశాను. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది జానీ ఎలా చచ్చిపోయాడో అని. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దం వినిపించింది ఎస్ఐకి. వెంటనే ఎక్స్చేంజ్కి రింగ్ చేశాడు. ఇప్పుడు వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవటానికి. కానీ ఫలితం లేకుండా పోయింది. ఫోన్ పెట్టేసి బయటకు పరిగెత్తాడు ఆడిటర్ గుమస్తా కోసం. జానీ శవాన్ని పోస్ట్ మార్టంగా తీసుకెళ్ళిపోయిన తర్వాత రంగారావు, జగదీష్ రెడ్డి జానీ భార్యని కూతుర్ని ఓదార్చి అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. లాభం లేదు రెడ్డి, ఈ రవిగాడు చాలా ముదిరిపోయాడు. ఇంత పోలీస్ కాపలా ఉన్నా కూడా వాడు తెలివిగా జానీని చంపాడంటే వాడు సామాన్యుడు కాదు. మనల్ని చంపడానికి ఇంకే విధమైన ప్లాన్ వేశాడో అన్నాడు రంగారావు. పోలీసుల వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి ఈసారి ఈ రవి మనల్ని చంపుతానని బెదిరిస్తే మన రక్షణ మనమే చూసుకుందాం. వాడు దొరకటం అంటూ జరిగితే మనమే పోలీసులకు అప్పచెప్తాం వాడిని పట్టుకుని అన్నాడు జగదీష్. మన వాళ్ళని పంపి వాడిని వెతికిద్దామన్నా ఇప్పుడు మన ముగ్గురికి తప్పిస్తే వాడెవడో ఎలాగుంటాడో మన వాళ్ళకి తెలియదు. పోనీ మనమే తిరిగి పట్టుకుందామంటే వాడెక్కడుంటాడో మనం వాడి కోసం ఎక్కడ తిరగాలో అర్థం కావట్లేదు అన్నాడు రంగారావు. జానీ భుజంగం చంపాడు కదా అని మనల్ని కూడా అంత తేలిగ్గా చంపాలంటే కుదరదు. ఆ ఇద్దరిని చంపడానికి వాడికి అదృష్టం కలిసి వచ్చింది. అసలు జానీ విషయంలో మనం పోలీస్ కాపలా పెట్టేటప్పటికి వాడు భయపడి అక్కడికి రాకుండా ఆడిటర్ గుమస్తా ద్వారా పని కానిచ్చాడు. మనం పోలీసుల్ని అక్కడ ఉంచకపోతే వాడే స్వయంగా వచ్చి ఉండేవాడు అన్నాడు రెడ్డి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి వారే తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయారు. సరే, ఈసారి వాడి దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాగూ మీ ఇళ్ళు దగ్గరే కాబట్టి ఇద్దరు ఒకే చోట ఉండండి. వాడొస్తే ఇద్దరు కలిసి ఎదుర్కోవచ్చు వాడిని చెప్పాడు రంగారావు. అలాగే, నువ్వు కూడా జాగ్రత్త, ఒంటరిగా ఎక్కడా తిరగద్దు చెప్పాడు జగదీష్.
సరే వెళ్ళండి, మళ్ళీ రేపు కలుద్దాం అన్నాడు రంగారావు. జగదీష్ రెడ్డిలు అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు. ఇక ఆ రోజు 19వ తారీఖు జగదీష్ రెడ్డిలకి ఈరోజే ముహూర్తం పెట్టింది అతను. భుజంగం జానీలను ఎటువంటి అడ్డంకులు లేకుండా మర్డర్ చేశాడు. వాళ్ళిద్దరికీ ముందుగా ఫోన్లో చెప్పి మరీ చంపాడు. కానీ ఇప్పుడు ఫోన్లో చెప్పి చంపుదామంటే మొన్నట్లాగా పోలీసు రక్షణ కోరతారు, లేక ఏ గోండాల రక్షణ కోరతారు. అప్పుడు వీళ్ళని చంపడం కష్టమైపోయి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మొన్న అలాగే జానీ విషయంలో జరిగింది. జానీ అంత పకడ్బందీగా పోలీస్ కాపలా పెట్టుకుంటాడు అనుకోలేదు. తను ఏ విధంగా ప్రయత్నించినా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ లోపలికి వెళ్ళినా జానీ గదిలో జానీ దగ్గరే ఎస్ఐ కూర్చొని ఉన్నాడు. గది బయట 2 కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారు. ఇవన్నీ గమనించిన తను టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఈ మధ్యనే తను పరిచయం చేసుకున్న వ్యక్తి సహకారంతో జానీ టెలిఫోన్ని ట్రాప్ చేయించి అతనికి వచ్చే కాల్స్ అన్ని ట్రేస్ చేస్తూ ఉంటే చివరికి ఆడిటర్ శర్మ చేసిన ఫోన్ కాల్ తనకు ఉపయోగపడింది. వెంటనే ఆడిటర్ ఆఫీస్ ఎక్కడో తెలుసుకుని ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ సైనైడ్ పాయిజన్ పూసి ఆడిటర్ గుమస్తా దగ్గర ఉన్న ఫారాలని మార్చి సైనైడ్ పూసిన తన దగ్గర కాగితాలు పెట్టాడు. ఈ విషయంలో జానీకి ఉన్న అలవాటు తనకు బాగా ఉపయోగపడింది. పేజీలు తిప్పేటప్పుడు వేలు తడి చేసుకోవటం, దాంతో అనుకున్న టైంకి జానీని చంపడం తేలికైంది. ఈరోజు జగదీష్ రెడ్డిలను కూడా ఏ ఆటంకం లేకుండా చంపాలి. ఆలోచిస్తున్న కుమార్ మెదడులో అప్పుడప్పుడే పథకం మెల్లగా రూపుదిద్దుకోసాగింది. టైం చూసుకుని మెల్లగా లేచి డ్రెస్ చేసుకోసాగాడు. అప్పుడే లోపలికి అడుగుపెట్టింది బిందు. ఏం బావా, ఎక్కడికి బయలుదేరుతున్నావు అడిగింది కుమార్కి ఎదురుగా బెడ్ మీద కూర్చుంటూ. చిన్న పనుంది, 1 గంటలో వచ్చేస్తాను అని అన్నాడు తల దూకుంటూ. ఏం పని బాబు, ఈరోజు సినిమాకి వెళ్దాం అనుకున్నావు, మర్చిపోయావా అంది బొంగమూతి పెట్టి. మర్చిపోలేదు, త్వరగా వచ్చేస్తా, వెళ్దాం, లేకపోతే రేపు తప్పకుండా వెళ్దాం అన్నాడు తను కూడా బెడ్ మీద కూర్చుని బిందువుని దగ్గరికి తీసుకుంటూ. ఏమిటో చూస్తున్నాను కదా, ఈ 4-5 రోజుల నుంచి ఏదో కొంపలు మునిగిపోయే పనులున్నట్టు ఇంటికి రాకుండా తిరుగుతున్నావు. అంత అర్జెంటుగా పనులు ఏమైనా ఉన్నాయో అర్థం కావట్లే నాకు అంది బిందు కుమార్కి ఇంకా దగ్గరగా జరుగుతూ. కొంపలు మునిగే పనులు కాదు కానీ ఒక రకంగా అర్జెంటు పనులే. ఈ వేళతో 3 అంతులు అయిపోతుంది, ఎల్లుండితో అంతా పూర్తి అయిపోతుంది. అప్పుడు మనం 24 గంటలు ఎదురు బదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, విసుగు వచ్చేదాకా అని తన బిందువుని వదిలి లేచి నిలబడ్డాడు బయలుదేరటానికి సిద్ధపడుతూ. సరే వెళ్ళి త్వరగా రా అంటూ అంది బిందు కూడా లేచి నిలబడి. ఓకే వస్తాను అంటూ బిందు బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి పరిగెత్తాడు. ఇక మోటార్ సైకిల్ జగదీష్ ఇంటి ముందు ఆపి లోపలికి నడిచాడు కుమార్. కుమార్ లోపలికి రావటం చూసి బయట వరండాలో కూర్చున్న కొంతమంది వ్యక్తులు లేచి కుమార్ దగ్గరికి వచ్చారు. ఎవరు కావాలి అడిగాడు వాళ్ళలో ఒక అతను. అతని నోట్లోంచి విస్కీ వాసన. కుమార్కి అర్థమైంది జగదీష్ రెడ్డిలు తమ కాపలాగా ఈ కిరాయి గూండాలను పెట్టుకున్నారని. జగదీష్ గారు కావాలి చెప్పాడు కుమార్. ఇప్పుడు ఆయన ఎవరిని కలవరు అన్నాడు ఇంకొకడు. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు అన్నట్టుగా. లేదు, చాలా అర్జెంట్, కుమార్ వచ్చాడని చెప్తే ఆయనే రమ్మంటారు అన్నాడు కుమార్. అందులో కుమార్ను ఒక్క క్షణం తీక్షణంగా చూపి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. రమ్మంటున్నారు, వెళ్ళండి అన్నాడు. మిగతా వాళ్ళు అడ్డు తొలగి కుమార్కు దారిచ్చారు. కుమార్ లోపలికి రాగానే రెడ్డి జగదీష్లు సాదరంగా ఆహ్వానించారు. ఏమిటి బాబు ఇలా వచ్చావు అడిగాడు రెడ్డి. ఊరికే చూసిపోదామని, ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది, సరైన కంపెనీ లేదు. మొన్న టైంపాస్కి బార్కి వెళ్ళాను, స్కాచ్ ఆర్డర్స్ ఇస్తే వాడు డూప్లికేట్ తెచ్చిచ్చాడు, తీసి మొహాన కొట్టి బయటకు వచ్చాను. ఏమిటో ఇండియన్ లిక్కర్ తాగాలంటే విషం తాగుతున్నట్టుగా ఉంది చెప్పాడు కుమార్. వెంటనే రెడ్డి, అంత పని జరిగింది, మీకు స్కాచ్ కావాలంటే మాకు చెప్తే ఒరిజినల్ తెప్పించి ఇచ్చేవాళ్ళం కదా, అయినా మీ మావయ్య దగ్గర ఎప్పుడు స్కాచ్ ఉండనే ఉంటుంది అన్నాడు. కుమార్ స్కాచ్ దొరకలేదని చెప్తుంటే అతని ప్రాణం గిలగిలా కొట్టుకుంది. ఇంట్లో మావయ్యని ఎలా అడుగుతాను, పెద్దవారు కదా అన్నాడు కుమార్. కుమార్ స్కాచ్ కోసం తాతాలాడిపోతున్నాడని జగదీష్ పనివాడిని పిలిచి బీరువాలో ఉన్న విస్కీ బాటిలు, గ్లాసులు, సోడాలు తెమ్మని పురమాయించాడు. కుమార్కి మామయ్య మీద ఉన్న గౌరవానికి తబ్బిబ్బయ్యాడు రెడ్డి. కుమార్ రిలాక్స్డ్గా కూర్చుని సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. 5 నిమిషాల్లో అన్ని టీపాయ్ మీద సర్ది వెళ్ళిపోయాడు పనివాడు. రెడ్డి బాటిల్ ఓపెన్ చేసి 3 గ్లాసుల్లోకి వంచాడు విస్కీని. కుమార్ గ్లాసులో సోడా పోయబోతుంటే నాకు సోడా అలవాట్లేదని వారించాడు. అది ఫారిన్ పద్ధతేమోనని తాము కూడా సోడా పోసుకోకుండా సోడా బాటిల్ పక్కన పెట్టాడు రెడ్డి. ఐస్ ఉందా అని అడిగాడు కుమార్. మళ్ళీ పనివాడిని పిలిచి ఫ్రిడ్జ్లోంచి ఐస్ తెమ్మని కేకేశాడు జగదీష్. ఐస్ తెచ్చిన పనివాడు అక్కడే నిలబడ్డాడు. ఇంకా మళ్ళీ ఏదన్నా పని చెప్తారేమోనని. ఇతన్ని పంపించేయండి, నేను డ్రింక్ తీసుకునేటప్పుడు పనివాళ్ళు ఎదురుగా ఉండటం ఇష్టం ఉండదు అన్నాడు కుమార్. వెంటనే పనివాడిని బయటికి పంపేశాడు, మళ్ళీ పిలిచేదాకా రావద్దని. మీ ఇంట్లో అందరూ ఊరెళ్ళారా అడిగాడు ఇల్లంతా కలిగి చూస్తూ. నాకెవరూ లేరు కదా, పెళ్లి చేసుకున్న 5 ఏళ్లకే భార్య చనిపోయింది,
మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, నేను ఒక్కడే ఉంటున్నాను ఇంట్లో చెప్పాడు జగదీష్ ఒక్క నిమిషం తాను బాధపడుతున్నట్టు మొహం పెట్టి. బయట వాళ్ళు ఎవరో చాలామంది ఉన్నారు, మీ పని వాళ్ళ అడిగాడు కుమార్. కాదు అని చిన్నగా నవ్వి, దానికో పెద్ద కథ ఉందిలే అన్నాడు జగదీష్. ఏమిటది అన్నాడు కుమార్ ఆశ్చర్యం నటిస్తూ. తర్వాత చెప్తాను అంటూ గ్లాస్ పైకెత్తాడు జగదీష్. వెంటనే కుమార్ రెడ్డి కూడా గ్లాస్ పైకెత్తి చీర్స్ అన్నారు. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి రౌండ్లు పూర్తవుతున్నాయి. 4వ రౌండ్లు వచ్చేటప్పటికి కుమార్ తాగడం ఆపి వాళ్ళిద్దరి చేతే తాగిస్తున్నాడు. మొదటి బాటిల్ పూర్తయింది. 2వ బాటిల్ కోసం మళ్ళీ పనివాడిని కేకవేయబోయాడు జగదీష్. కుమార్ వారించాడు. పనివాడిని పిలవద్దని, మనమే వెళ్ళి తెచ్చుకుందామని. జగదీష్ లేచి తడబడే అడుగులతో వెళ్ళి 2 బాటిల్స్ తెచ్చాడు. నీకెంత కావాలో తాగు, నువ్వెప్పుడు తాగాలనుకున్నా వచ్చేయి, ఇది నీ సొంత ఇల్లు అనుకో. ముద్దగా వస్తున్న జగదీష్ మాటలు. రెడ్డి కూడా బాగా ఓవర్ అయ్యాడు. అతను కూర్చునే తూలుతున్నాడు. ఇక తన పని మొదలెట్టే సమయం అయిందనుకున్నాడు కుమార్. మెల్లగా లేచి వెళ్ళి తలుపు బోల్టు బిగించొచ్చాడు. తలుపు బోల్టు బిగించడం చూసి, ఎందుకు గడియ పెడుతున్నావు అన్నాడు రెడ్డి అర్థం కాక. తొందరపడద్దు, అన్నీ వివరంగా చెప్తాను అంటూ దగ్గరకు వచ్చి జేబులోంచి రివాల్వర్ బయటికి తీశాడు కుమార్. రివాల్వర్ చూడగానే వాళ్ళు తాగిన మత్తంతా దిగినట్టు అనిపించింది. జగదీష్ గబాలన లేవబోయి కాళ్ళు చేతులు స్వాధీనంలో లేక మళ్ళీ కూర్చుండిపోయాడు. పిచ్చి వేషాలేక నేను చెప్పించేయండి అన్నాడు కుమార్ కటువుగా రివాల్వర్ ఇద్దరి వైపు చూపిస్తూ. వాళ్ళిద్దరికీ కుమార్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూడసాగారు. కుమార్ జేబులోంచి నైలాన్ తాడు తీసి రెడ్డి మీదకు విసిరి ఆ తాడుతో జగదీష్ని కట్టిపడేయమన్నాడు. నేను చేయను, ఎందుకు చేయాలి, అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు, మంది ఎక్కువైతే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తావా నువ్వు, ఆ సంగతి మాకు ముందే తెలుసుంటే నీకు కంపెనీ ఇచ్చేవాళ్ళం కాదంటూ ముద్దగా మాట్లాడసాగాడు రెడ్డి. ఎక్కువగా మాట్లాడద్దు, చెప్పింది చేయటమే నీ వంతు, గట్టిగా అరిచినా గట్టిగా మాట్లాడినా ఈ సైలెన్సర్లోంచి బుల్లెట్ దూసుకొచ్చి మీ గుండెలను డ్రిల్ చేస్తుంది అన్నాడు కుమార్ కర్కశంగా. ఆ మాటకు బెదిరిపోయి తాడు తీసుకుని లేవబోయి 2 సార్లు కోలబడిపోయాడు రెడ్డి. త్వరగా లేచి వాడిని కట్టిపడై అన్నాడు కుమార్ స్వరాన్ని కటువుగా మార్చి. మందెక్కువైంది, లేవలేకపోతున్నాను అన్నాడు రెడ్డి. వెంటనే కుమార్ రివాల్వర్లోంచి బుల్లెట్ రిలీజ్ అయ్యి రెడ్డి తల పక్క నుంచి దూసుకెళ్ళి గోడకు తగిలి కింద పడింది. ఆ దెబ్బకు మరీ బెదిరిపోయాడు రెడ్డి. వద్దొద్దు, కాల్సొద్దు అంటూ అతి ప్రయత్నం మీద లేచాడు తాడు తీసుకుని. త్వరగా కానీ, చూసావుగా ఏమాత్రం శబ్దం లేకుండా నీ గుండెల్లో దూసుకుపోతుంది బుల్లెట్ అన్నాడు కుమార్. జగదీష్ వద్దంటున్న బలవంతంగా మీద పడి అతని చేతులు కాళ్ళు కట్టేశాడు రెడ్డి. రెడ్డి వెనక్కి తిరిగేలోపు కుమారు రెడ్డి మీదకు దూకి ఇంకో తాడుతో అతన్ని కట్టేశాడు. ఇద్దరూ భయంగా కుమార్ వంక చూస్తున్నారు. కుమార్ ఇద్దరు వంక చూసి నవ్వి సిగరెట్ వెలిగించుకుని, నేనెందుకు ఇలా ప్రవర్తించానో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు కదూ, చెప్తా వినండి అంటూ చెప్పటం ప్రారంభించాడు. భుజంగరావుని జానీని చంపింది నేనే అన్నాడు కుమార్ కూల్గా. ఒక్కసారిగా అదిరిపడ్డారు ఇద్దరు ఆ మాటలు విని. నువ్వా, ఎందుకు చంపావు అడిగారిద్దరు ఒకేసారి. ఎందుక, ఆ రోజు మీరు చంపిన రవిని నేనే. కాదు, నువ్వు రవివి కాదు, రవి ఇలా ఉండడు అన్నాడు రెడ్డి. అవును, మీరు చంపి పారేసిన రవి నాలాగా ఉండడు, కానీ ఆ రోజు రవిగా అస్తమించి ఈరోజు కుమార్గా ఉదయించాను, అంటే నేను మళ్ళీ పుట్టాను. అది రంగారావు చెల్లి కడుపునే చెప్పాడు కుమార్. అబద్ధం అని చిన్నగా అరిచాడు జగదీష్. అబద్ధం కాదురా, నిజమైన నిజం. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తావు అడిగాడు రెడ్డి భయంగా. ఇంకా అర్థం కాలేదా, మిమ్మల్ని చంపి నా పగ తెచ్చుకుంటాను. వద్దు, మమ్మల్ని చంపద్దు, మమ్మల్ని విడిచిపెట్టు అన్నాడు జగదీష్ వణికిపోతూ. లేదు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ రోజు ఇలాగే నేను ప్రాధేయపడ్డాను, అయినా మీరు చలించలేదు. నన్ను చంపటమే మీ ధ్యేయంగా పెట్టుకున్న 5గురు కలిసి నన్ను ఒక్కడిని నిరాయుధుడిని చేసి చంపేశారు అంటూ సిగరెట్ యాస్ట్రే నలిపి లోపలికి వెళ్ళాడు. 1 నిమిషం తర్వాత తిరిగి వచ్చి, సిగరెట్ కాలుస్తారా అడిగాడు. ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక కాలుస్తామని తల ఊపారిద్దరు. ఇద్దరి నోట్లో సిగరెట్ పెట్టి లైటర్తో వెలిగించాడు. లోపలికి వెళ్ళి ఏం చేసి వచ్చావు అడిగాడు జగదీష్ ఏదో అనుమానంగా. ఎందుకా అని చిన్నగా నవ్వి తను కూడా సిగరెట్ వెలిగించుకొని, ఇంకో 5 నిమిషాలలో మీ చావుకు ముహూర్తం పెట్టడానికి అన్నాడు సిగరెట్ పొగ విలాసంగా వదులుతూ. ఇద్దరి ముఖాల్లో ప్రాణభీతి స్పష్టంగా కనపడుతోంది. ఏం చేసావు లోపల అని మళ్ళీ అడిగాడు జగదీష్. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి వచ్చాను చెప్పాడు కుమార్. అంతే. ఇద్దరు గబగబా తమ నోట్లోంచి సిగరెట్లను కిందకు వదిలేసి ఆర్పేయటానికి ప్రయత్నించసాగారు. కుమార్ పెద్దగా నవ్వి, ఆ సిగరెట్లను ఆర్పినా ఈ సిగరెట్ని ఆర్పలేరుగా అంటూ తన చేతిలో ఉన్న వెలుగుతున్న సిగరెట్ని యాస్ట్రే అంచున పెట్టి ఆ యాస్ట్రేని తీసుకెళ్లి దూరంగా ఎత్తు మీద పెట్టాడు. అందులో గ్యాస్ వాసన వస్తోంది. నేను వెళ్తున్నాను, హ్యాపీగా కళ్ళు మూసుకుని పడుకోండి, గుడ్ బాయ్ అంటూ తలుపులు తీసి బయటకు వచ్చాడు.
కుమార్ని చూడగానే అందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళలో పనివాడిని పిలిచి ఇంకో 5 నిమిషాల దాకా మళ్ళీ ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని చెప్పారు. అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి గేరు వేశాడు. అప్పుడు వినిపించింది లోపల నుంచి పెద్ద శబ్దం. శబ్దంతో పాటే మంటలు. వెంటనే యాక్సిలేటర్ రైజ్ చేసి ముందుకు దూకించాడు మోటార్ సైకిల్ని తృప్తిగా ఊపిరి పీలుస్తూ. ఇక నిన్న జగదీష్ రెడ్డిల ఘోరమైన చావు చూసి బాగా కంగారు పడిపోతున్నాడు రంగారావు. ఎంతో కాలం నుంచి అండగా ఉన్న నమ్మిన బంటు లాంటి నలుగురు మిత్రులు ఒక్కసారిగా చనిపోయేటప్పటికీ రెక్కలు తెగిన పక్షిలా గిలగిల్లాడిపోతున్నాడు. ఇప్పుడు తను ఒంటరివాడు. ఇంతకుముందు అందరికీ ధైర్యం చెప్పేవాడు, సలహాలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు తనకే సలహా చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు కావాలనిపిస్తోంది. అంతకుముందే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేశాడు. కానీ ఆయన ఊళ్ళో లేరు. 2 రోజుల తర్వాత కానీ రాడని చెప్పారు. ఇక్కడ పోలీసులు తననే హంతకుడుగా భావిస్తున్నారు. తనేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఈ 4 హత్యలు తన మీద బనాయించి అరెస్ట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని నమ్మించడం తన వల్ల కావట్లేదు. ఏం చేయాలి? పిచ్చిగా ఆలోచిస్తున్న రంగారావుకి ఏదో ఆలోచన తళుక్కుమని మెరిసింది. అవును, నగరంలో పేరు పొందిన ప్రైవేట్ డిటెక్టివ్లు 3 ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఈ కేసు సాల్వ్ చేసి హంతకుణ్ణి పట్టుకుని తనను రక్షించగలరు ఈ ఆపద నుంచి. టెలిఫోన్ డైరెక్టరీలో వాళ్ళ నెంబర్లు చూసి ఫోన్ చేశాడు. వాళ్ళల్లో 2 కేసుల పరిశోధనలో టూర్లో ఉన్నారని తెలిసింది. మిగిలిన ఒక్క డిటెక్టివ్ ఉన్నాడో లేదో అనుకుంటూ ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. లక్కీగా ఆ డిటెక్టివ్ ఊళ్ళోనే ఉన్నాడు. అతనికి విషయం టూకీగా చెప్పి తను బయలుదేరి వచ్చి వివరంగా మాట్లాడతానని చెప్పి లేచి బయటకు వచ్చి కారులో బయలుదేరాడు. ఇక ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లా కుమార్కి. ఇప్పటిదాకా తను చేసిన 4 హత్యలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. తనకున్న శత్రువుల్లో 4గురిని తుదముట్టించాడు. ఇంకా ఒక్కడు మిగిలిన్నాడు. అది తన మేనమామ. ఈ 4గురిని అంటే ఎలాగో చంపగలిగాడు. కానీ ఇప్పుడు సొంత మేనమామని చంపాలంటే రక్త సంబంధం పట్టి లాగుతోంది. ఒకవేళ ఈ చుట్టరికాలన్నీ పక్కన పెట్టుకుని మనసు రాయి చేసుకుని చంపినా ఆ తర్వాత బిందు పరిస్థితి ఏమిటి? తను ఉన్నాడనుకుంటే తన పరిస్థితి కూడా గ్యారంటీ లేదు. ఇన్ని హత్యలు జరిగిన తర్వాత పోలీసులు ఊరికే చూస్తూ కూర్చోరు. హంతకుడు కోసం వేట సాగిస్తారు. ఇవాళ కాకపోయినా రేపైనా తనను అరెస్ట్ చేస్తారు. అప్పుడు బిందు ఒంటరిదైపోతుంది. కావటమే కాకుండా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతోంది. ఇప్పుడు తను అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటే బిందు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వెనకాడదు. ఏం చేయాలి ఇప్పుడు? రంగారావుని చంపాలా వద్దా? ఆలోచిస్తూనే మగతగా నిద్రలోకి జారాడు కుమార్. కన్ను మూస్తే అదే దృశ్యం కనబడుతోంది. ఆ రోజు రాత్రి చీకట్లో ఏమాత్రం దగ్గర కొండరాళ్ల మీద నిలబడి తను దీనంగా వాళ్ళని బతిమలాడటం, అయినా రాక్షసులు వినకుండా వికృతంగా నవ్వుతూ తనను కత్తులతో పోవడం అన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు కుమార్. ఆవేశంతో వణికిపోతున్నాడు. కళ్ళు చింత నిప్పుల్లా మండిపోతున్నాయి. నో నో, వదిలిపెట్టకూడదు. ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. అందరినీ చంపాలి. ఈ రంగారావుని కూడా చంపాలి. తర్వాత తను ఏమైపోయినా పర్వాలేదు. ఎవరిని వదలకూడదు అనుకుంటూ ఆవేశంగా లేచి ఎదురుగా బీరువారలో ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేసి గడగడ తాగేశాడు. కళ్ళ ముందు ఆ దృశ్యమే కదలాడుతోంది. అక్కడే సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మత్తుగా. ఇక రాత్రి 8 గంటలు దాటింది. అప్పుడే కారు దిగి లోపలికి వస్తున్నాడు రంగారావు. రంగారావు లోపలికి రావటం చూసి, ఏమాయ ఎక్కడి నుంచి వస్తున్నావు అడిగాడు హాల్లో సోఫాలో కూర్చున్న కుమార్. ఆఫీసులో అర్జెంటు పని ఉండి వెళ్ళొస్తున్నాను అన్నాడు తను కూడా కూర్చుంటూ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు, ఏమిటది? ఇక్కడ కాదు, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు కుమార్. అంత ముఖ్యమైన విషయం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు. చెప్తాను కానీ రా అన్నాడు. ఇప్పుడే బయలుదేరదామా? నీ ఇష్టం, కొద్దిసేపు అయిన తర్వాత అయినా పర్వాలేదు. పద అయితే అంటూ లేచాడు రంగారావు. ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. కుమార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రంగారావు అటు తిరిగి వచ్చి కుమార్ పక్కన కూర్చున్నాడు. కారు బయలుదేరింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత గ్యారేజ్లో ఉన్న ఇంకో కారు బయలుదేరి ఆ కారును అనుసరించసాగింది. ఈ 2 కార్లు బయలుదేరిన తర్వాత ఆ కార్లను అనుసరిస్తూ ఇంకొక మోటార్ సైకిల్ బయలుదేరింది. ఆ మోటార్ సైకిల్ హెడ్లైట్ లేకుండా వెంటబడసాగింది చీకట్లోనే. ఏమిటి, ఊరంతా వదిలేసి ఇటు వస్తున్నావేమిటి అడిగాడు రంగారావు ఏదో అనుమానంగా. చెప్తాను అంటూ కారు పక్కకు తీసి ఆపాడు. అక్కడికి వచ్చి ఎందుకు ఆపాడో అర్థం కాల. ఒక్క క్షణం. దిగు అన్నాడు కుమార్ తన డోర్ తీసుకుని కిందకు దిగుతూ. రంగారావులో ఏదో అనుమానం బయటపడసాగింది. మెల్లగా డోర్ తీసుకుని దిగాడు తను కూడా కిందకి. రంగారావు కిందకి దిగ్గానే పద అంటూ ముందుకు కదిలాడు కుమార్. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. నక్షత్రాల వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. పక్కనే సముద్రపు ఘోష భయంకరంగా వినిపిస్తోంది. ఎందుకు ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చావు అడిగాడు రంగారావు. చెప్తాన్నాడు. ఆ చెప్పటంలో కమాండింగ్ కనిపిస్తోంది రంగారావుకి.
కుమార్ విచిత్ర ప్రవర్తనకు ఆశ్చర్యపడుతున్నా ఒక పక్క భయంగా ఉంది. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఒకసారి ఇలాగే సముద్రం దగ్గరకు వచ్చి స్పృహ తప్పి పడిపోయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెలివొచ్చి తనను చూసి ఏదో పిచ్చి పిచ్చి కేకలు వేయటం గుర్తుకొచ్చాయి రంగారావుకి. అతనితో నాటుకున్న అనుమాన బీజం బలపడసాగింది. నేను రాను, విషయం చెప్తే గాని ఇక్కడి నుంచి అడుగు ముందుకు కదపను అన్నాడు రంగారావు మొండిగా. వెంటనే జేబులోంచి రివాల్వర్ తీసి రంగారావు డొక్కలో గుచ్చిపెట్టి, ఇప్పుడైనా నడుస్తావా, లేక ఈ రివాల్వర్కు పని కల్పించనా అడిగాడు కర్కశంగా. వెంటనే పరిస్థితి గ్రహించిన రంగారావు మారు మాట్లాడకుండా ముందుకు కదిలాడు మౌనంగా. సముద్రపు ఒడ్డున ఇసుకలో అడుగులు భారంగా పడుతున్నాయి. రంగారావుకి నడవాలంటే ఆయాసం వస్తోంది. ఒక్క క్షణం నిలబడ్డాడు ఊపిరి పీల్చుకోవటానికి. నడు త్వరగా, ఆలస్యం చేయొద్దు అంటూ మళ్ళీ డొక్కలో పొడిచాడు రివాల్వర్ మొనతో కుమార్. 2 నిమిషాల తర్వాత కొండరాళ్ల దగ్గరకు వచ్చి ఆగిపోయారు ఇద్దరు. మెల్లగా ఈ రాళ్ల మీదకెక్కు మళ్ళీ ఆజ్ఞాపించాడు కుమార్. వంగుని మెల్లగా కొండరాళ్ళనెక్కి పైకి చేరాడు రంగారావు. రివాల్వర్ మొనని అలాగే వీపు కానించి ముందుకు నడిపిస్తున్నాడు. కొండరాళ్ల చివరకు వచ్చి ఆగిపోయాడు రంగారావు. చెప్పు, ఎప్పటికైనా చెప్పు, ఎందుకు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు మాట్లాడటానికి అన్నాడు ఆయాసపడుతూ. ఒక్క క్షణం ఊపిరి తీసుకొని చెప్పడం ప్రారంభించాడు కుమార్. భుజంగాన్ని, జానీని, జగదీష్ని, రెడ్డిని చంపింది నేనే అన్నాడు కుమార్. నువ్వా? ఎందుకు? ఇప్పుడు నిన్ను కూడా చంపుతాను కంగారు పడ్డాడు రంగారావు. ఎందుకు? మేమంతా ఏం ద్రోహం చేశావు నీకు? నువ్వు పుట్టకముందే నీ తండ్రి పోయాడు, పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది. నువ్వు అనాథవి కావటం ఇష్టం లేక నేనే నిన్ను పెంచి పెద్ద చేసి పెద్ద చదువులకు ఫారిన్ పంపించి నిన్నింత వాణ్ణి చేసినందుక మమ్మల్ని చంపేది అన్నాడు రంగారావు ఆవేశంగా. కాదు, మీరంతా కలిసి నన్ను చంపినందుకు. మీరంతా కలిసి నిన్ను చంపామా మేమంతా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి స్పృహ పడిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు. సముద్రాన్ని చూస్తే నీకేమైనా పిచ్చి పడుతుందా ఏమిటి అడిగాడు రంగారావు. అది నీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం ఇదే చోట రవిని మీరు చంపారు క్రూరంగా, క్రూరాతి క్రూరంగా. ఒక్కడిని 5 కలిసి చంపారు. అయితే కాదు, ఆ రవిని నేనే నీ చెల్లెలు కడుపున పునర్జన్మెత్తాను. మొన్న నీ కూతురుతో ఇక్కడికి వచ్చినప్పుడు నా గత జన్మంతా గుర్తుకొచ్చింది. అది గుర్తుకు రాగానే అప్పటి నుంచి ప్రతీకార జ్వాలల్లో మండిపోతున్నాను. నేను అనుకున్నట్టు 4 చంపాను. ఇక నువ్వు ఒక్కడవే మిగిలావు. నిన్ను కూడా చంపి ఆ జన్మలో నా ప్రేయసి, ఈ జన్మలో నా తల్లి అయిన నీ చెల్లెలు ఆత్మకు శాంతి చేకూరుస్తాను. కుమార్, వద్దు, నన్ను చంపద్దు. ఆ జన్మలో నేను చంపినా ఈ జన్మలో నేను మీకు మావయ్యనరా. నా ఆస్తి, నీ ఆస్తి అంతా తీసుకుని నా కూతురుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నేను చేసిన తప్పు క్షమించు అన్నాడు వణికిపోతూ. నో, నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఈరోజు నిన్ను చంపి నా శత్రుశేషం లేకుండా చేసుకుంటాను. ప్రేయసిగా ఆ రోజు ఆమె ఒడిలో తలదాచుకోలేకపోయినా కనీసం ఈ జన్మలో తల్లిగానైనా ఆమె ఒడిలో చేరలేకపోయినా నా తల్లి బతుకుంటే మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వాడినేమో. కానీ ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టదలుచుకోవాలా? నువ్వు చావాల్సిందే అంటూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు ఆవేశంగా. పెద్దగా అరుస్తూ పక్కకు పడిపోయాడు రంగారావు. అంతలో అక్కడ బాగిన శబ్దం. వెంటనే పవర్ఫుల్ ఫ్లడ్ లైట్స్ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోసాగాయి. ఆ కాంతిలో బిందు వెనకాల పోలీసులు, డిటెక్టివ్ రావటం కనిపించింది కుమార్కి. తను కూడా మెల్లగా కొండరాళ్ళు దిగి వాళ్లకు ఎదురు వెళ్ళాడు కుమార్. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.